ఈ శుద్ధీకరణ కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఒక ముగ్గురు వ్యక్తులను నేను మీకు పరిచయం చేస్తాను, చదువుతారు. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 25వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 14వ వాక్యం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 8వ వాక్యం. ఒక్కొక్క వాక్యాన్ని ఒక్కొక్కరు చదువుతారు. మొదటి మాట నేను చెప్తున్నానంటే మొదటి మాట కాదు, మొత్తం ఒక వివరణలాగా మీకు ఇచ్చి ముగిస్తాను. ఇప్పుడు చదువుతారు. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుతారు. అతడు అంటే గెహాజీ దైవజనుడైన ఎలీషా యొద్దకు వెళ్ళి నిలిచి ఉండగా, దైవ సేవకుడు అతనిని చూచి, గెహాజీ, నీవు ఎక్కడ నుండి వచ్చితివి? ఇప్పుడు సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 14వ వాక్యం. సమూయేలు సౌలు యొద్ద నిలిచి సౌలుతో చెప్తున్నాడు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడివి? మరొక మాట, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 8వ వాక్యం. అప్పుడు పేతురు అననీయ భార్య దైవ సేవకుడైన పేతురు ఎదుట నిలబడితే, ఇప్పుడు పేతురు ఆ అననీయ భార్యను చూచి ఒక మాట అంటున్నాడు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితీరా? ఇక తల్లితో నన్ను చూడండి, నేను చెప్తాను. ఈ 3 వాక్యాలు మీరు బాగా చదవండి. దైవజనుడైన ఎలీషా గెహాజీతో చెప్తున్నారు, ఎక్కడ నుండి వచ్చావు? సమూయేలు సౌలుతో అంటారు, నాకు వినబడుతున్న రంకెలు ఎక్కడివి? పేతురు అననీయ భార్యతో అంటారు, ఇంతకే అమ్మితిరా? చూడండి, మీరు తలెత్తున్నాను చూడండి, నేను చెప్తాను. ఈ 3 చోట్ల ముగ్గురు దైవ సేవకులు ఈ ముగ్గురిని అడిగారు. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరైనా నిజం చెప్పారా? ముగ్గురు దైవ సేవకులు ముగ్గురిని అడిగారు. ఎలీషా గెహాజీని అడిగాడు, సమూయేలు సౌలుని అడిగారు, పేతురు చెప్పండి అననీయ సపీరను అడిగాడు. ఏమని అడిగారు? ఇంతకే. ఈ ముగ్గురు దైవ సేవకులు ముగ్గురిని అడిగితే ముగ్గురు ఏం చెప్పారు? అవునండి, నేను అక్కడ నుండి వచ్చాను అన్నాడా? అలా. నిజమేనండి, నేను చేసినది తప్పిదమే అని ఒప్పుకున్నాడా? ఒప్పుకోలా. నిజమేనండి, ఇంత కాదు, మేము ఇంత కమ్మాం అని ఒప్పుకున్నారా? ఒప్పుకోలా. ముగ్గురు ఏం చెప్తున్నారు? ముగ్గురి నోట అబద్ధముతో కూడిన మాట మనకు కనపడుతుందండి. ఈ రాత్రి నేను మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, దైవ సేవకుడు అడిగాడు, ఎక్కడ నుండి వచ్చావు? వినబడుతున్నది ఏంటి? ఇంతకేనా అమ్మింది అని అడిగారు. అడిగితే వారు చెప్పింది ఒకటే సమాధానం, ఏంటిది? అబద్ధం. ఈ రాత్రి ఒక సేవకుడిగా ఈ శుద్ధీకరణ కూడికలో కూడి ఉన్న మిమ్మల్ని అందరినీ ఈ రాత్రి నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను, మనమందరము మార్పు చెందిన వ్యక్తులమేనా? మనమందరము మార్పు చెంది
క్రీస్తు పోలికలోనికి నడిపించబడుతున్న వ్యక్తులమేనా? మనమందరము మార్పు చెంది క్రీస్తు యేసు ఎదుట నిలబడే వ్యక్తులమేనా అని రాత్రి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు నాతో చెప్పవలసిన సమాధానం ఏంటి? నిజమేనండి, మేము మార్పు చెందే మందిరానికి వస్తున్నామంటారా? మాట్లాడండి. మౌనం అయిపోయారు? అంటే మన మనసులో కూడా ఏంటి, ఏదో ఒక అబద్ధం ఉంది, ఏదో ఒక అబద్ధం నిలిచి ఉంది కనుకనే మన నోట ఏ మాట కూడా రావట్లేదు. మిమ్మల్ని అడిగితే మీరు 100కి 100 పాలు చెప్పగలుగుతారు, మేము మార్పు చెందాము అంటారు. మరి మార్పు చెందిన వ్యక్తి మనసులో, మార్పు చెందిన ఒక హృదయములో మరి దేవుడు మెచ్చనివి ఎందుకు ఉండగలుగుతాయి? మాట్లాడండి. మార్పు చెందాము అని మనకు మనమే మార్కులు వేసుకుని వెళ్ళిపోతున్నాం. మనకు మనమే మార్కులు వేసుకుంటున్నాం. నేను ప్రార్థనా పరుడను, నేను చెప్పండి భక్తి కలిగిన దానను, భక్తి కలిగిన వాడని మనకు మనమే మార్కులు వేసుకుంటున్నాం. మన భక్తిని మనమే కొలుస్తున్నాం. నా భక్తి ఎంత, నా ప్రార్థన శక్తి ఎంత, నా ప్రార్థన భక్తి ఎంత అని మనకు మనం ఏం చేస్తున్నాం? కొలతలు కొలుసుకుంటూ అడుగులు వేస్తున్నాం. కానీ వాక్యం ఉంటుంది మనకు మనము కొలుసుకోకూడదట. మనకు మనము ఇంత అంత అని చెప్పుకోకూడదంట. ఇంత అంత చెప్పగలిగింది ఎవరు? నిన్ను చూచి దేవుడు చెప్పాలి. నేను నిన్ను చూచి నేను చెప్పటం కాదు, నువ్వు నన్ను చూసి నా గురించి చెప్పటం కాదు. నన్నైనా ఆయన చూచి ఈ వ్యక్తి భక్తి కలిగిన వాడు అనే మాట ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. ఇప్పుడు మీకు నచ్చితే నచ్చిన గురించి చెప్పగలుగుతాం, మంచి భక్తి కలిగిన వాడని. నచ్చకపోతే ఆ మాట మన నోట రాగలుగుతుందా? రాలేదు. అందుకని ఈ 3 మాటలు పట్టుకొని ఈ రాత్రి మీకు మీరే ప్రార్థన చేసుకోండి. నా హృదయం నుంచి ఏ మాట నేను పలుకుతున్నాను, నా హృదయంలోంచి ఏ మాట నేను మాట్లాడుతున్నాను, నేను సరైన మాట మాట్లాడుతున్నానా, సరికాని మాట మాట్లాడుతున్నానా, ఈ అబద్ధం వలన నాకు నేను శిక్ష తెచ్చుకుంటున్నానా, లేకపోతే ఈ మాట వలన నాకు నేనే దేవుని ఎదుట నిలబడేటట్లుగా చేసుకుంటున్నానా అని మీకు మీరు, నాకు నేను, మనకు మనం ఒక నిర్ణయం తీసుకొని వాక్యం ఎద్దకు వచ్చి మనం నిలబడితే ఆ వాక్యమే చెబుతుందని మనల్ని గూర్చి, ఆ వాక్యమే చెప్తుంది. ఇంకొకరు చెప్పవలసిన అక్కర్లేదు. ఆ వాక్యం మన ఎదుటికి వచ్చి చక్కగా మాట్లాడుతుంది. ఎందుకంటే వాక్యం ఏంటిది? అద్దం. తేట తెల్లగా హృదయములో ఉన్నవన్నీ చూపెట్టగలిగినది ఏంటిది? వాక్యం అనే అద్దం. ఆ అద్దం దగ్గరికి వచ్చి నిలబడితే నీ హృదయంలోంచి ఏది పలుకుతున్నావో తేట తెల్లగా చెబుతుందంతే, ఇక మరొకటి కాదు. అందుకని ఈ శుద్ధీకరణ పొడుగులో ఒక సేవకుడిగా మీతో చెప్తున్నాను. ఏమని అంటే, నీవు నోట నుంచి వచ్చే ప్రతి మాట అది ఎలా ఉండాలి? నిన్ను క్రీస్తు యేసు ఎదుటికి తీసుకొని వెళ్ళగలిగిన మాట అయి ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానండి, నేను మాట్లాడే ప్రతి మాట నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి? నా దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళాలి. మరి నీవు మాట్లాడుతున్న ప్రతి మాట నిన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి? మాట్లాడండి. ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి? ఒకసారి ఆలోచించండి. ఇంకా నీ నోట వచ్చే మాట వల్ల దేవుని ఎదుట నిలబడే ఆ శక్తి నీకు ఉందా? లేదు. అందుకని ఈ రాత్రి ఒక సేవకుడిగా చెప్తున్నాను, హృదయాన్ని మార్చుకొని ఉన్నది ఉన్నట్లుగా, నీ హృదయంలో ఉన్నది ఉన్నట్లుగా ఏం చేయాలి? మాట్లాడాలి. మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మనము, వీళ్ళు చేసింది అదే. ఎవరు చేసింది? గెహాజీ చేసింది అదే, సౌలు చేసింది అదే, ఈ అననీయ భార్య చేసింది కూడా అదే. మనసులో ఒకటి ఉంది, కానీ వారి పెదాల గుండా వచ్చేది ఏంటిది? మరొకటిది. దానివల్ల ఏం జరిగింది తెలుసా? ఒకడికి రోగం వచ్చింది. దానివల్ల ఏం జరిగింది తెలుసా? ఒకడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. దానివల్ల ఏం జరిగింది తెలుసా? ప్రాణ నష్టం. దేని వలన?
నోట నుండి వచ్చే మాట వలన రోగాన్ని తెచ్చుకున్నాడు ఒకడు, మరొకడు రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, మరొక వ్యక్తి ఏం చేశారు, శాశ్వతంగా ఏమైపోయింది, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నేను అనే మాట, ఆ స్థితి నీకు కానీ నాకు కానీ మన ఎవ్వరికి రాకుండా మన నోట నుంచి వచ్చే మాట జాగ్రత్తగా చెప్పండి. మనం ఎవరు చూడకపోయినా పర్వాలేదు, చూచి లెక్క కట్టగలిగిన దేవుడు చూస్తున్నాడని గ్రహించాలి. నేను అనే మాట ఎవ్వడు వినట్లేదులే, నేను అనే మాట ఎవ్వడికి తెలియట్లేదులే అని నువ్వు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు. మన మాట వినగలిగిన వాడు మన నోటి నుండి వచ్చే ప్రతి మాటను చూడగలిగినది ఒకరోజు లెక్క గడుతాడు. లెక్క కట్టకుండా పోడు. ఆ రోజు రాకుతొలికే ఈ రాత్రి శుద్ధీకరణ కూడికలో మనకు మనం ఏం చేసుకుందాం, ఓ మంచి నిర్ణయం తీసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. సరే, ఈ మాటల గురించి కొంచెం వివరణ నేను మీకు ఇస్తాను, జాగ్రత్తగా వినండి. ఎక్కడ నుండి వచ్చావు, నీ ఇంట్లో వినపడుతున్న రంకెలు ఎక్కడివి, ఇంతకే అమ్మితివా. ఈ 3 మాటల గురించి నేను పాయింట్లుగా చెప్పను, ఒక్కొక్క చరిత్ర మీకు చాలా చక్కగా వివరించి ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. మొదటి మాటలోనికి వెళ్ళిపోదాం. మీరు తలెత్తిన చూడండి, చదివించి రాసుకున్నారు కదా 3 రెఫరెన్స్లు. ఇక ఆ 3 రెఫరెన్స్ల స్టోరీ చెప్తాను. ఒకరోజు, లేకపోతే ఒక్కొక్క దానికి ఒక టైటిల్ రాసుకోండి. సేవకుడు వద్దన్న పని చేయకూడదు. మొదటి మాటకి, అంటే రాజుల గ్రంథంలో, సమూయేలు గ్రంథంలో దేవుడు చెప్పినది తప్పక చేయాలి. మూడోది, నీవు దేవునితో చేసిన నిబంధన మీరకూడదు. ఇక తలెత్తున్నాను చూడండి, వివరణ ఇస్తా, 3 గురించి వివరణ ఇస్తా. దైవజనుడైన ఎలీషా దేవుడు తనకు ఏర్పరచిన నివాసంలో ఉన్నాడు. ఈ దైవ సేవకుడికి ఒక వార్త వినబడింది. ఆ వార్తను బట్టి ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజుకు వర్తమానాన్ని పంపాడు. నీవు చిన్న వాటిని చూచి ఎందుకు అధైర్యపరచబడతావు, చిన్న వాటిని చూచి నువ్వు ఎందుకు కృంగిపోతావు, నా మాట విను. వాటిని నువ్వు తలంచి కృంగిపోవలసిన అవసరం లేదు. సమస్య వచ్చిందా, వారిని నా దగ్గరికి పంపించు అన్నాడు. ఆ రాజుగారు కూడా ఈ దైవ సేవకుడైన ఎలీషా దగ్గరికి వేరొక దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు దగ్గర ఉన్న సైన్యాధిపతి నయమాను తిన్నగా ఈ దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వచ్చారు అంటే మనందరికీ తెలిసిన విషయమే. అతనికి రోగం, ఏ రోగం, కుష్టి. ఆ రోగం బాగు కాక పలు చోట్లకు వెళ్ళాడు, పలు హాస్పిటల్కి తిరిగాడు, పలు వ్యక్తులకు చూపించడానికి నయం గాల. ఆఖరికి ఈ దైవ సేవకుడి దగ్గరికి అతడు వస్తే ఈ దైవ సేవకుడు ఎదుట నిలబడిన తరువాత ఆ దైవ సేవకుడు ఇతను చూచి ఒకటే అంటున్నాడు, చూడు, పలాని చోటకు వెళ్ళి ఆ నదిలో మునుగు 7 సార్లు అన్నాడు. అప్పుడు ఏం చేయాలి చెప్పరేంటండి? ఎంతటి వ్యక్తి అయినా, ఎంతటి గనుడైనా, దేశాన్ని పరిపాలన చేసే రాజైనా ఏం చేయాలి? దైవ సేవకుడు చెప్పింది చెయ్యాలి. ఏం చేశాడు? నేను ఎవరిని అనుకున్నా, మా దేశంలో నేను పేరు పొందినవాడిని, మా దేశంలో నేను ఘనత పొందినవాడిని. ఒక మాట చెప్పాలంటే రాజు తర్వాత రాజు అంతటి వాడిని. నువ్వు చెబితే నేను ఈ నదిలోనికి వెళ్ళి మునగాళ్ళ అన్నాడు. నీ ఇష్టం. నీవు బాగుపడాలి అంటే, నీకు ఒక పరిపూర్ణమైన విడుదల కలగాలి అంటే, నీకు స్వస్థత కలగాలి అంటే, నీవు ఆరోగ్యవంతుడుగా ఆశీర్వాదకరంగా నువ్వు నిలబడాలి అంటే, నీ హృదయములో ఉన్న మనోదుఖం తొలగిపోయి దీవెనకరంగా సంతోషకరంగా నువ్వు అడుగులు వెయ్యాలంటే నేను చెప్పినది నువ్వు చెయ్యాలి. నేను చెప్పినది నువ్వు చేయలేదనుకో,
నష్టం నీకేరా బాబు, నాకు కాదు. నీ ఇష్టం, మునిగితే బాగుపడతావు, లేకపోతే అదే రోగంతో చేస్తావు, నాకెందుకు అన్నాడు. ఇక మూతి ముడుచుకొని మా ఊళ్ళో నదులు లేవా, మా ఊళ్ళో చెప్పరేంటండి పాస్టర్లు లేరా, మా ఊళ్ళో చర్చిలు లేవా, మాకు కావలసిన ఏం లేవా అని అబ్బో సీరియస్గా ఎంత మూతి ముడుచుకొని సీరియస్గా వెళ్ళాడంత సీరియస్గా మళ్ళీ రథాన్ని వెనక్కి దింపాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ రథాన్ని తోలుతున్నాడే అతడు ఆపి, ఏమండి ఆ దైవ సేవకుడు 1 కిలో బంగారు ఇవ్వమంటే ఇవ్వవా? ఇస్తాను. ఒక 10 లక్షల డబ్బులు ఇవ్వమంటే ఇవ్వవా? ఇస్తాను. నీ ఆస్తులో సగం రాసి ఇస్తే నేను బాగు ఇవ్వవా? ఇస్తాను. రూపం ఏదైనా ఇస్తాను. మరి దైవ సేవకుడు ఏం కోరుకున్నాడు? నీ ఆస్తిని కోరుకున్నాడా? నీకు కలిగిన ధనాన్ని కోరుకున్నాడా? నీకు కలిగిన వెండి బంగారాన్ని ఏమైనా ఆశించాడా? ఏం కోరుకున్నాడు దైవ సేవకుడు? నీవు బాగుపడినట్లుగా మునగమన్నాడు. మరి దానికెందుకు ఇంత కష్టంగా ఉన్నావు? ఆయన చెప్పిందేంటి? ఒకసారి మునుగు లేచి చూడు, బాగుపడతావు అన్నాడు. మరి అది చేస్తే నీకేంటి నొప్పి? అది చేస్తే ఏంటి నీకు బాధ? మునగకపోయావా అని లోపండి. అవునా, సరే అని కొంచెం బుద్ధి వచ్చినట్టుంది. తిన్నగా తిరిగి వచ్చి ఒకసారి మునిగాడు, చూశాడు. నువ్వు చెప్పావు, వచ్చా. ఏది ఎన్నిసార్లు చెప్పాడు? చెప్పిందే చెయ్యాలి, ఎక్స్ట్రా చేయకూడదు. ఎవరు చెప్పింది? ఒక సేవకుడు చెప్పిందే చెయ్యాలి. నీ సొంత నిర్ణయం తీసుకొని ఒక్కసారి 3 గంటలు కుదురుతుంది ఏంటి? నేను మాట్లాడలే. 2 సార్లు మునిగాడు, మరలేసాడు. ఒరే బాబు తగ్గలేదురా, ఒంటి నిండా అదే ఉంది కుష్టి. బాగుపడుతాను అనుకున్నాను కానీ బాగుపడలేదు. దైవ సేవకుడు ఏం చెప్పాడు నీతో? ఏం చెప్పాడు? ఒకసారి మునగమన్నాడా, 2 సార్లు మునగమన్నాడా? 7 సార్లు, మర్యాద 7 సార్లు మునుగు అన్నాడు. 7 సార్లు మునిగి 7వసారి లేచిన తర్వాత అండి లేఖనమంటుంది, పసి పిల్లవాని దేహం వలె గెహజ దేహం మారెను, స్వస్థత కలిగిన వాడై ఇప్పుడు బయటకు వస్తున్నాడు. ఎవరు? నయమాను. ఒక విచిత్రమైన సంగతి చెప్తాను వినండి. ఇప్పుడు బాగుపడి తిన్నగా ఎక్కడికి వచ్చాడు? మరలా దైవ సేవకుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి దైవ సేవకుని పిలుస్తున్నాడు. బాబు, నువ్వు చెప్పింది చేశా, నువ్వు మునగమన్నావు కనుక మునిగా. ఇప్పుడు నేను ఏమైపోయాను? ఆరోగ్యకరంగా ఉన్నా. నన్ను వెంబడిస్తున్న రోగం నాలో నుండి తొలగిపోయింది. ఇప్పుడు నేను స్వస్థత పొందిన వాడనై అడుగులు వేస్తున్నాను కనుక నువ్వు నాకు ఇంత మేలు చేసావు కదా. ఎన్నో సంవత్సరాల నుంచి వెంటాడుతుంది నన్ను, ఎన్నో దినాల నుంచి నన్ను పీడిస్తుంది. నేను సమాజంలో అడుగు పెట్టలేక, నా పరిస్థితిని ఎవరికి విన్నపించుకోలేక, నా స్థితిగతిని ఎవరికి తెలియచేయలేక ఒక్కడినే ఒంటరిగా నిలబడి కన్నీరు కారుస్తూ వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. ఈ రోగాన్ని బట్టి ఏమయ్యాను? నేను కుమిలిపోయా. నన్ను వెంటాడుతున్న ఈ రోగాన్ని బట్టి ఏమయ్యాను? వేధించబడ్డాను, బాధించబడ్డాను. పైకి సంతోషకరంగా అడుగులు వేస్తున్నాను కానీ ఇంటికి వచ్చేటప్పుడు నాకేం కలుగుతుంది? వేదన. ఇంట్లో అడుగు పెట్టలేపు ఏంటి? దుఃఖం. ఈ చొక్క విడిచి పక్కన తగిలించలేపు నాకు కనపడుతుంది. ఏంటిది? రోగం. నాలో ఉన్న రోగం. ఈ రోగాన్ని చూచినప్పుడల్లా కుమిలిపోతున్నాను బాబు అని. ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చాను కనుక ఆ బాధ మొత్తం తొలగిపోయిందయ్యా. ఇంతటి మేలు చేసిన తర్వాత ఏదో ఒక చిరు కానుక నాకు కలిగినదే నీకు ఇస్తాను అని అన్నీ అతడు తీసుకొచ్చినవన్నీ అతని చేతులకు ఇస్తా ఉంటే ఆ దైవ సేవకుడు ఏమన్నాడు? రే, నేను నీ పాస్తులను చూసి ఆశపడాలా, నీకు కలిగిన ధనాన్ని చూసి నేను మురిసిపోలా, నువ్వేదో నాకు చేస్తావు, ఏదో తెచ్చి పెడతావని నేను ఆశతో ఎదురు చూడట్లేదురా. ఏదో అంత బంగారు, అంత వెండి, అంత డబ్బు, అంత ధనం, అంత వజ్రాలు ఏదో ఇచ్చి వెళ్తావని కదా నా ఆశ. నాకెందుకురా బాబు అవి? నాకు కావాలంటే నా దేవుడు తప్పక ఇస్తాడు. నేను ఆయనను చూచి అడుగులు వేశాను కనుక, నేను ఆయనను చూచి వెంబడిస్తున్నాను కనుక, ఆయన నన్ను పిలిచాడు కనుక ఏది తక్కువ చెయ్యడు, నాకు ఏది కొదవ చెయ్యడు. నా దేవుడు నన్ను సమృద్ధితో నింపుతాడు. నాకు ఇప్పుడు అవసరం లేదు, అవి అవసరం లేదు. నా ఆశ ఏంటంటే నీవు బాగుపడాలి,
నా ఆశ ఏంటో తెలుసా? నీవు స్వస్థత పొందుకొని ఆనందకరంగా నీవు నా దేవుణ్ణి స్తుతించాలి. నాకెందుకురా బాబు నీ వెండి బంగారు, తీసుకుని వెళ్ళు అన్నాడు. అయ్యి బాబోయ్ లేదులేండి, ఏదో అంత ఇంత తెచ్చానంటే తీసుకోండి అంటే తీసుకున్నాడు దైవ సేవకుడు. తీసుకోవాలా. ఇప్పుడు తీసుకోకుండా మళ్ళీ అతడు వచ్చిన దారి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎవరు? ఏ వెండి బంగారులు అయితే తీసుకుని వచ్చాడో మరలా ఆ వెండి బంగారు మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఈ దైవ సేవకుడి దగ్గర ఒకడున్నాడు. ఎవరు? ఏం చెప్పరే? ఎక్కడైనా ఉంటాడు. ఎవరు? గెహాజీ లాంటి వాడు ఎక్కడైనా ఉంటాడు. అంతా ఈ గెహాజీ ఏంటంటే వన్ వే. ఈ గెహాజీ అక్కడ ఉన్నాడు. పాపం మనసులో తిట్టుకున్నట్టున్నాడు. ఒరే పాస్టరా, సేవకుడా, ఏదో వాళ్ళు తెచ్చింది ఇచ్చినప్పుడు తీసుకోకుండా వాడు అయ్యేత్తవేంటి? పైకి అనలేదులేండి, మనసులో పైకల్లా మనసులో ఏదో తెచ్చి ఇస్తున్నారు కదా, అంతో ఎంతో తీసుకోకపోయావా? నువ్వు తీసుకోకపోక సరే నాకన్నా చెబితే నేను తీసుకుని పక్కన పెడతానుగా అని మనసులో తిట్టుకున్నట్టున్నాడు. సరే ఇల్లు కొంచెం దూరం వెళ్ళేలోపు పాపం పాస్టర్ గారు రూమ్లోకి వెళ్ళి మళ్ళీ ఆయన పనిలో ఆయన ఉన్నాడు. ఏం పనిలో? ఇక ఎక్స్ట్రా వ్యవహారాలు ఏముండవు కదా. ఏంటి ఏం మాట్లాడే మందా? ఎక్స్ట్రా వ్యవహారాలు ఏముండవు. ఎవరితో కానీ కూర్చొని మాట్లాడే వ్యవహారాలు ఏముండవు. ఒక ప్రతిష్ఠించబడిన దైవ సేవకుడు, దేవుని చేత ఏర్పరచబడిన దైవ సేవకుడు ఎవరితో ఉంటాడు? ఎక్కువ మనుషులతో గడపడు. ఎక్కువ మనుషులతో కూర్చొని వ్యవహారాలు చేయడు. ఎవరితో? తనను పిలిచిన దేవునితో కూర్చొని వ్యవహారం చేసుకుంటాడు. తన దేవునితోనే వ్యవహారం చేసుకుని మరొకరితో వ్యవహారం చేయడు. ఇక ఆయన పాటి ఏంటి? అయిపోయింది, వచ్చిన పని అయిపోయింది, మాట్లాడాడు. సరే వాడి పాటికి అతను వెళ్ళిపోయాడు. ఇతని పాటికి ఇతను రూమ్లోకి వెళ్ళాడు. అంతే, వెళ్ళిపోయాడు, తలుపేసుకున్నాడని ఏం చేశాడు? అటు ఇటు చూశాడు. ఏమన్నా పాటర్ గారు మళ్ళీ బయటకు వస్తున్న గడే గట్టిగా పెట్టేశా చూశాడు. ఇక రాలా. కొంచెం దూరం వెళ్ళేలోపండి పాపం పరుగులు తీసి తిన్నగా ఎదుర్కొని రథాన్ని. నాకు వచ్చిన ఒక డౌటు, రథం చిన్నగా వెళ్తుందేంటి? నాకు వచ్చిన డౌట్, రథం కంటే ముందు పరిగెత్తినట్టు మా ఎంతటి బలం వచ్చిందో దేని చూసేలోపు. బంగారు వస్తా, మీ దగ్గర కూడా వస్తా. బంగారును చూసినప్పుడు ఎంత పరుగులు తీశాడో కదా. బంగారుని డబ్బును చూసినప్పుడు ఎంత పరుగులు తీశాడో. రథము కంటే ముందుగా పరిగెత్తి, రథము కంటే ముందుగా వెళ్ళి రథాన్ని ఆపేసి, ఏమండే నైమోను ఇదిగో ఆపు రథాన్ని అన్నాడు. ఒక మాట చెప్పరేంటండి? రథము కంటే ముందుకు పరిగెత్తాడు. ఎందుకు పరిగెత్తాడు? అమ్మా ఇప్పుడు నేను ఒక మాట అడగనా? మిమ్మల్ని అడగనా వద్దా? నేను అనే మాట ఏంటంటే, నీ బ్రతుకు తెరువు కోసం ముందే పరుగులు తీస్తున్నావే, మరి దేవుని సన్నిధిలోనికి వచ్చినానికి ఎందుకు ఆలస్యం? అర్థమవుతుంది నేను చెప్పేది. నీ బ్రతుకు తెరువు కోసం ముందే పరుగులు ఎత్తుతున్నావు. అక్కడ తంబు వేయకముందు 2 నిమిషాలు ముందే పోయి ఉంటున్నావు. దేనికోసం? వస్తున్న డబ్బు కోసం, వస్తున్న రాబడి కోసం ముందే పరుగులు తీసి వెళ్ళి తంబేస్తున్నావే. మరి దేవుని సన్నిధిలోకి ఎందుకు వెనక పరుగెత్తుతున్నావు? ఏం మాట్లాడారే? ఈతగాడు కూడా చేసింది అదే, ధనం కోసం పరిగెత్తాడు. ఇప్పుడు మనం పరుగెత్తుతున్న పరుగు కూడా ఏంటి తెలుసా? ధనం కోసమే. వెళ్దాంలే, పాటలు అయిపోయిన తర్వాత వెళ్దాం. ఈరోజు శుద్ధీకరణ కొడుకు కదా, ఒక పాట అయిపోయిన తర్వాత వెళ్దాం కదా. నేను ఏమంటండి, దేవుని సన్నిధిలోకి వచ్చేదానికి నువ్వు ఎంత వెనకంజ వేస్తావో అంత దరిద్రతను చూస్తావు. నిజం. నువ్వు ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత కష్టపడుతున్నా, నీ బ్రతుకులో ఒక మార్పు అంటూ రాదు. ఒక సంతోషాన్ని నువ్వు చూడలేవు, ఒక ఆనందాన్ని నువ్వు చూడలేవు. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఎట్లా రావాలి? పరుగులు తీస్తూ. ఇతగాడు చేసింది అదే. ఆ ధనం వస్తుందని పరుగులు తీసి ఆపి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఏమండే ఆయన అంతే చెబుతాడులే,
ఆయన అంతే చెబుతాడు, ఆయన తీసుకుంటే ఇబ్బంది కలుగుతుందని నన్ను పంపించాడు. అందుకని ఆ బంగారు ఆ వెండి నాకు ఇస్తే నేను తీసుకెళ్తాను అన్నాడు. సరే, అతను అనుకున్నాడు తెచ్చింది మీకోసమే కదా, నా కోసం కాదుగా. అందుకని ఆ మూట ముళ్ళు ఇచ్చి పంపించాడు. తిన్నగా తీసుకుని వెళ్ళి ఎవరికి తెలియకుండా ఒక చోట దాచిపెట్టి ఏమి తెలియని అమాయకులాగా తలుపు దగ్గర పోయి నిలబడ్డాడండి. ఏంటి చేసిందల్లా చేశాడు. ఎవరు? మీరు కాదులే, నేను మిమ్మల్ని అంటల్లా. గెహాజీ చేసిందల్లా చేశాడండి. మాట్లాడేదల్లా మాట్లాడాడు. నయమంతో చెప్పవలసినవి చెప్పాడు. మళ్ళీ ఏమి అమాయకులాగా వచ్చి ఎక్కడ నిలబడ్డాడు? దైవజనుడైన ఎలీషా దగ్గర నిలబడు. ఇక ఎలీషా తలుపు తీసి ఒక మాట అడిగాడు. అబ్బాయి ఎక్కడ నుండి వచ్చితివి? అయ్యో బాబు, నేను ఎక్కడికి వెళ్ళానండి, నేను ఎక్కడికి వెళ్ళలేదండి, నేను ఇక్కడనే తలుపు దగ్గర నిలబడ్డానండి, నాకు అవంశభూమి నేను ఎరగనండి, అయ్యో బాబు నేను ఇక్కడ నిలిచి ఉన్నానండి. అప్పుడు దైవ సేవకుడు ఏమన్నాడు? ఒరే బాబు, ఇంతలోపే మాట మార్చేసావా? ఎవరు చూడలేదనుకున్నావా? నువ్వు వెళ్ళిన సంగతి ఎవరికి తెలియదు అనుకున్నావా? అరే పిచ్చోడా, నీతో కూడా నా మనసు రాలేదా? నువ్వు ఎవరిని మోసం చేస్తావురా? నీవు ఎవరి ఎదుట అబద్ధం ఆడుతావు? నీవు ఎవరి ఎదుట అబద్ధం ఆడుతున్నావు తెలుసా? నీవు దేవుని ఎదుట అబద్ధం ఆడుతూ ఉన్నావు. ఇదిగో, నీవు ఎప్పుడైతే ఈ స్థలమును విడిచి నీ కన్ను ఆశించిందో, మనసు కోరుకుందో, ఆ వెండి బంగారాల మీద ఎప్పుడైతే నీకు దృష్టి నిలబెట్టావో అప్పుడే నా మనసు నీతో కూడా ఉందిరా. ఈ స్థలమును విడిచి నువ్వు అడుగులు వేస్తుండగానే అసలు నువ్వేం చేస్తావో, నువ్వు ఏం మాట్లాడుతావో అని నా మనసు నిన్ను వెంబడించింది. నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చెప్పా? ఏమ్మా, అక్కడికి వెళ్ళి ఏం చెప్పా అంటే, ఆయన గారు తెమ్మన్నారు, ఆయన ఇట్లాగే చెబుతాడు, నన్ను పంపించాడు అని మోసపూరితమైన మాటలు ఎందుకురా నీకు? ఒకవేళ నీకు ధనం కావాలంటే ఆయన ఇవ్వడేంటి? ఆ పనికి మాలిన రోగంతో నా ధనం నేను వద్దన్నా. ధనం చెప్పరేంటండి? మోసయుక్తమైనది. ఆ మోసయుక్తమైన దానిని నేను వద్దన్నా. మరి నేను వద్దన్న దాన్ని నువ్వు సాహసించి ఎందుకు తెచ్చుకున్నావు? నేను చెయ్యకూడదు, ఇది నాకు అవసరం లేదు, ఇది నాకు వద్దని విడిచిపెట్టిన దానిని నువ్వెందుకు వెంబడించావు? ఎందుకు ఆశించావు? అందులోపు సమాధానం లేదు. ఒకటే అన్నాడు, ఆ వ్యక్తి ఏదైతే విడిచాడో తప్పకుండా నీకు అది వస్తుంది. ఆ ధనముతో పాటు అతడు విడిచిపెట్టిన రోగం కూడా నిన్ను వెంబడిస్తుంది. మరుక్షణం ఏం కలిగింది చెప్పరేంటండి? అయ్యగారికి రోగం. ఏ రోగం? కుష్టి. ఎందుకని గెహాజీకి ఈ రోగం వచ్చిందంటే వాక్యం అంటుంది, దైవ సేవకుడు వద్దన్న పని చేశాడు. ఈ రాత్రి ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్తున్నాను, ఎంతోమంది దైవ సేవకుడు ఇక్కడ నిలిచి, ఎంతోమంది దైవ సేవకులు గుండెలు బాదుకుంటూ, ఒకవేళ లైవ్లో కావచ్చు, ఇట్లా లైవ్లో కావచ్చు, టీవీలో కావచ్చు, ఫోన్లో కావచ్చు, యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, ఎంతమంది దైవ సేవకులు హెచ్చరిక చేయలేదంటారు? ఎంతమంది దైవ సేవకులు నీతో సూటిగా మాట్లాడలేదంటారు? ఎంతమంది దైవ సేవకులు నీవు వెళుతున్న మార్గం సరైనది కాదు, నీవు నిలిచి ఉన్న చోటు సరైనది కాదు, నీవు వెళ్తున్న మార్గాల్లో నీకు ఆపద పొంచి ఉంది, ఇది వద్దు, ఇది చేయవద్దు అన్నా నువ్వేం చేస్తున్నావు చెప్పరేంటండి? సాహసించి నీవు చేస్తున్నందువలన ఇప్పుడు ఏం కలుగుతుంది తెలుసా? నిన్ను వెంబడిస్తుంది ఒక రోగం. ఏ రోగం? అది ఆత్మ సంబంధమైన రోగం కావచ్చు, శరీర సంబంధమైన రోగం కావచ్చు. ఏదో ఒకరు రోగం నిన్ను వెంబడిస్తుంది. కారణం ఏంటో తెలుసండి? దైవ సేవకుడు చెప్పినది నీవు
దైవ సేవకుడు వద్దన్నది నీవు చేస్తూ వస్తున్నందువలన నీ జీవితంలో నష్టాన్ని ఎదుర్కొంటున్నావు, నీ జీవితంలో నష్టాన్ని చూస్తూ వస్తున్నావు. అందుకే ఈ శుద్ధీకరణ కూడికలో ఈ రాత్రి నీ మనసు వికసించబడినదై, ఈ రాత్రి నీ మనోనేత్రాలు తెరవబడిన వ్యక్తులుగా మారి, ఈ రాత్రి ఈ వాక్యమనే అర్థము ఎదుట నిన్ను నీవు పరీక్షించుకోగలిగితే నిజమే కదా, దైవ సేవకుడు వద్దన్న పని నేను చేస్తూ వచ్చినందువలన నష్టాన్ని చూస్తూ వచ్చాను, దైవ సేవకుడు వద్దన్న పని చేసినందువలన కదా ఈ పనిలో నాకు ఒక దీవెన కూడా నాకు కలగట్లేదు అని ఇంకిత జ్ఞానము కలిగిన వ్యక్తి అయితే ఆలోచించి తన నడవడికను సరిచేసుకొని తన పద్ధతిని మార్చుకొని ఆ వ్యక్తి ఎలా నడిపించబడతాడు? దైవ సేవకుడు చెప్పింది చెప్పినట్లే. గట్టిగా చెప్పకపోయారా ఏంటి? దైవ సేవకుడు చెప్పింది చెప్పినట్లే చేయగలుగుతారు. అలా ఏ వ్యక్తి అయితే చేయగలుగుతాడో ఆ వ్యక్తి తప్పక ఆశీర్వాదకరంగా సమాజంలో నిలబడుతాడండి. అట్లని నేను చెప్పేది ఏంటంటే, ఏది వంచనతో కూడిన మాటలు చెప్తే మనం వినకూడదు. వంచనతో కూడిన మాటలు ఒకవేళ మనం హెచ్చరిక చేస్తే మనం వినకూడదు. వంచనతో కూడిన మాటలు మనం మాట్లాడితే మనం వినకూడదు. ఏది నిన్ను సరిచేయగలిగిన సేవకుడు ఏదైతే నీతో చెబుతాడో, నిన్ను సరిదిద్దగలిగిన సేవకుడు నోట నుండి ఏ మాట అయితే వస్తుందో, నీ హృదయమునకు గాయం కలిగే మాటలు మాట్లాడుతాడే నిన్ను సరిచేయాలని. నీ హృదయమును గాయాలను రేపేటట్లుగా నీవు దేవుని నిలబడాలని సరిచేస్తాడే ఆ సేవకుడి మాటను తప్పక విని తీరాలి. అప్పుడు నీకేం కలుగుతుంది? దేవుని యొద్దకు వచ్చే ప్రతి దీవెన నీవు పొందగలుగుతావు. దేవుని యొద్ద నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదానికి నీవు నాంది పలకగలుగుతావు. అందుకని ఈ రాత్రి మీకు మీరే విమర్శ చేసుకొని, నిజమే కదా నేను ఇలా వెళుతున్నాను, ఇలా నిలిచి ఉన్నాను, దైవ సేవకుడి నోటి నుంచి వచ్చే మాటను నేను తిరస్కరించి బ్రతుకుతున్నాను, ఇక మీదట నా పద్ధతిని నేను చెప్పండి మార్చుకోవాలి, నా నడవడికను నేను మార్చుకోవాలి. ఈ శుద్ధీకరణ కొడుకుల పాలు పొందిన మనందరం ఒక్కసారి వెనకకు వెళ్ళి ఒక్కసారి ప్రతిదాన్ని తలంచుకుంటారండి. ఎంతమంది దైవ సేవకులు నేను చెప్పిన వినను అనే మాట మీద నువ్వు ఉన్నావంటే నష్టపోతావు, నష్టం జరిగిద్ది. ఎంతమందిని చెప్పుకుని నేను ఇంతే మారను అన్నావంటే ఒకరోజు వస్తుంది, ఆ రోజు ఎవడు నిన్ను బయటికి తీసుకుని రాలేడు. అందుకని ఈ రాత్రి నీ మనసు విప్పి మనసారా, నిజమే కదా దైవ సేవకుడు వద్దన్నది నేను చెయ్యను అని ఈ రాత్రి నిర్ణయం తీసుకోగలిగితేనండి, నిన్ను వెంటాడుతున్న ఏ సమస్యకి నిన్ను వెంటాడకుండా దేవుడు దానిని ఆపివేస్తాడు. నయమాను విన్నాడు, ఏం కలిగింది చెప్పరేంటండి? గెహజీ వినలా, ఏం జరిగింది? నయమాను విడిచిపెట్టినది గెహజీని వెంటాడింది. నయమాను ఏదైతే విడిచిపెట్టాడో అదే రోగం గెహజీని వెంటాడింది. ఎందుకని దైవ సేవకుడు వద్దన్న దానికోసం పరుగులు తీశావు. అందుకని ఈ రాత్రి మనసారా మన బ్రతుకు గెహజీ వల్లే ఉండకూడదు. ఎలా ఉండాలి మన బ్రతుకు? ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మన బ్రతుకు మారాలి అంటే మొదటిది దైవ సేవకుడు వద్దన్నది నీవు చేయకూడదు. అలాగూ చేసిన ఎడల తప్పకుండా నేను ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఒకటి నేను చెప్పను, ఏదో ఒక సమస్య నీ కుటుంబాన్ని పట్టుకుని చంద్రవందన చేస్తుంది. అందుకని దానిలోంచి నువ్వు బయటికి రాగలిగితే తప్పక నా దేవుని దీవెన మీరు చూడబోతూ ఉన్నారు. హల్లెలూయా. మరొక మాట, ఒకటి దైవ సేవకుడు చెప్పింది చెయ్యాలి, వద్దన్నది చేయకూడదు. మరొక మాట, మీరు నన్ను చూడండి, మీరు చదవద్దు, ముందు చదివించింది. అందుకే ఈ సమూయేలు సౌలుతో ఒక మాట చెప్పాడు. ఈ సమూయేలు దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుణ్ణి అడిగితే దేవుడు కూడా సమూయేలుతో ఒక మాట చెప్పాడు. చూడు, సౌలు దగ్గరికి వెళ్ళి నేను ఏదైతే చెప్తున్నానో సౌలుతో నీవు చెప్పు అన్నారు. అట్లాగే అని
సౌలు దగ్గరికి సమూయేలు వచ్చి చెప్పాడు, చూడు, నీవు అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్తున్నావు, అమ్మోనీయులతో నీవు పోరాడబోతూ ఉన్నావు కనుక ఆ శత్రువులతో యుద్ధము చేసిన తర్వాత, ఆ శత్రువులందరినీ హతమార్చిన తర్వాత అక్కడ నుండి గుండు పిన్ను కూడా నీవు తీసుకురావద్దు అన్నాడు. అందరినీ చంపేయి, పట్టణాన్ని కాల్చేయి, ఏది వస్తా నీవు తీసుకురావద్దు అని దేవుడు చెప్పాడు. దేవుడు నీతో ఏదైతే చెప్తున్నాడో అది చేయమన్నాడు. ముందేం చేశాడు? సమూయేలుతో ఏమన్నాడు? అయ్యో బాబోయ్, ఎక్కడో సామానుల క్రింద దాక్కున్నా, నేను ఎక్కడో గాడిదలు పోతే గాడిదలను వెతుక్కుంటూ తిరిగాను, గాడిదల వెంబడి తిరిగిన నన్ను, సామానులో కూర్చొని మూలుగుతున్న నన్ను నా దేవుడు ప్రేమించి ఈ ఇశ్రాయేలుకు మొదటి రాజుగా నన్ను తీర్చిదిద్దాడు. అయ్యో బాబోయ్, దేవుడు చెప్పింది నేను ఎలా మీరుతానండి? దేవుడు చెప్పింది తూచా తప్పకుండా నేను పాటిస్తానన్నాడు. వెళ్ళాడు, యుద్ధం చేశాడు. బాగా క్రూవు పట్టిన వాటిని, బలమైన వాటిని తీసుకొని వచ్చి ఎవ్వరికి తెలియకుండా కట్టేశాడు. ఎక్కడ? ఒక గుడారంలో, ఇంట్లో కట్టేశాడు. ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు అనుకున్నా ఆయన అనుకున్నాడు. సరే, ఈ దైవ సేవకుడు తిన్నగా అతని దగ్గరికి వచ్చే లోపండి ఏమి వినబడుతున్నాయి? మాట్లాడండి. ఏమి వినబడుతున్నాయి? గొర్రెల శబ్దాలు, ఎద్దుల రంకెలు వినబడుతున్నాయి. అప్పుడు ఈ దైవ సేవకుడు రాజును పిలిచి ఒక మాట అన్నాడు, చూడు, మరి నాకు వినబడుతున్నవి ఏంటి అక్కడ అన్నాడు. అప్పుడు ఏం చేయాలి? నిజమే బాబు, దేవుడు వద్దన్నాడు, నేను సాహసించి తెచ్చాను, బుద్ధి లేక తెచ్చాను, వీటిని చంపేసి వదిలేసి చంపేస్తాను అని చెప్పాలా? చెప్పరేంటండి? తప్పు జరిగింది అక్కడ, తప్పు చేశావని హెచ్చరిక చేశాడు. అప్పుడు ఏం చేయాలి సౌలు? నిజమే, నేను చేసినది తప్పు, నేను అలా చేయకూడదు, నేను అలా ప్రవర్తించకూడదు, దేవుని మాటను తిరస్కరించకూడదు, దేవుడు చెప్పిన తర్వాత నేను దానికి కట్టుబడి బ్రతకాలి, దేవుడు చెప్పిన తర్వాత దానిలో నుంచి నేను బయటికి రాకూడదు. నిజమే, నేను చేసిన తప్పే, నన్ను క్షమించయ్య బాబు, నా కొరకు నువ్వు ప్రార్థన చేయి, నేను కూడా దేవుని పాదాలు పట్టుకుంటాను, ఏదో తెలిస్తే తెలియక ఆవేశంగా అలా చేశాను, నేను చేయకూడదు అని అనాలి. ఎవరు? సౌలు అనాలి. అనుకుని ఏం చేశాడు? తెచ్చాను, ఇప్పుడు ఏంటంట? ఏంటి? క్రొవ్వు పట్టిన మాటలు. ఏం మాటలు? నన్ను చూడండి, హల్లెలూయా. ఏం మాటలు మా? ఏం మాటలు? క్రొవ్వు పట్టిన మాటలు. ఎవరు మాట్లాడుతున్నారు? సౌలు. ఏముంటాడు తెలుసా? ఏమండి, నా కోసం ఏమన్నా తెచ్చుకున్నావు? ఒరే, నీ కోసం కాదు, ఇంకొకటి కోసం కాదు. దేవుడు ఏం చెప్పాడు? వద్దు అన్నాడంతే. నా కోసం తెచ్చుకోలేదండి. ఒరే బాబు, నీ కోసమా, ఈ రాజ్యం కోసమా, నా కోసమా, ఇంకొకరి కోసమా కాదు, అవసరం ఆ మాటలు కాదు. దేవుడు ఏం చెప్పాడు? నీతో వద్దన్నాడు. దేవుడు ఏం మాట ఇచ్చాడు? అన్నిటిని అక్కడ కాల్చి పడవేమన్నాడు. మరి అక్కడి నుంచి ఎందుకు తెచ్చుకున్నావు? నేను చెప్పేది చక్కగా వినవా? ఎప్పుడు దిగా చేసింది తప్పు, దాన్ని కప్పుపుచ్చుకునే దానికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? క్రొవ్వు పట్టిన మాటలు మాట్లాడుతున్నాడు. ఏం మాట తెలుసా? నా కోసం అనుకున్నావేంటి? ఇది నీ దేవుని కోసం. మరి ఆయనకు దేవుడైతే నీకెవరు? ఇప్పుడు ఈ మాట ఏ మాట అంటారండి? క్రొవ్వు పట్టిన మాట అంటారా, లేకపోతే పద్ధతిగా మాట్లాడే మాట అంటారా? మాట్లాడే తల్లి క్రొవ్వు పట్టిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నీ దేవునికి, నా కోసం కాదు, మా కోసం ఏం తెచ్చుకోలేదు, ఇది నీ దేవునికి, అక్కడి నుంచి శ్రేష్టమైనవి తెచ్చాను కనుక నీ దేవునికి నేను బలి అర్పించాలి. ఒకటే అన్నాడు. అవునా? నిజమే, ఇది తెచ్చిన నా దేవునికే.
కానీ నా దేవుడు నీకు అప్పగించిన రాజ్యము నీ చేతులోంచి తీసివేయబోతూ ఉన్నాడు. అంతే. నీవు దేవుడు ఏదైతే చేయవద్దని చెప్పాడో నీవు అది చేసితివి కనుక తప్పక నీ రాజ్యం నీ చేతుల్లో ఉండదు. నీకు ఇశ్రాయేలు మీద రాజుగా ఉండే అర్హత ఇక లేదు. దేవుడు చెప్పమన్నాడు, నేను చెప్తున్నాను అన్నాడు. ఇప్పుడు నేను అనే మాటని తెలుసా? రాజ్యంలో ఉన్నాడా? ఏంటండి, పిచ్చి కుక్కలాగా తిరిగాడు అరణ్యమంతా. ఇంచుమించుగా 38 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఇంచుమించుగా 38 సంవత్సరాలు అరణ్యంలో పిచ్చి కుక్కలాగా తిరిగాడు. ఒరే, నేను రాజునే, ఆ స్థితినే మర్చిపోయాడు. నేను రాజును కదా, ఈ అరణ్యంలో నాకేం అవసరం? దేవుడు చెప్పాడు కదా, ఏమని? నీ రాజ్యం నిలబడదు. నీ రాజ్యం నిలబడదు. ఎందుకని? నేను చెయ్యవద్దన్న పని నువ్వు చేసావు కనుక నీ రాజ్యం నీ చేతుల్లో నిలబడదు. ఈ రాత్రి నేను కూడా మీతో అదే చెప్తున్నాను. ఆ రోజు సౌలుగిన నాకు తెలిసి పశ్చాత్తాపపడింటే మరల రాజ్యం నిలబడదేమో. ఆ సౌలు పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు కార్చింటే ఆ రాజ్యం 40 సంవత్సరాలు ఆనందకరంగా సాగి వెళ్ళేదేమో. అతని చేతుల నుంచి రాజ్యం తీసివేయకుండా అతని చేతులకు అప్పగించేవాడేమో. బహుశా అతని సంతతే వెలుబడి చేసేదేమో తెలియదు. పశ్చాత్తాపడలేదండి. క్రొవ్వు పట్టిన మాటలు మాట్లాడి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఈ రాత్రి ఓ సేవకుడిగా ఈ శుద్ధీకరణ కొడుకులో నేను కూడా మీతో అదే చెప్తున్నాను. దేవుడు నీతో ఏదైతే చేయవద్దని పలుసార్లు వాక్యము చేత హెచ్చరిస్తూ వచ్చాడో, ఏదైతే చేయవద్దని దైవ సేవకుల నోటి నుంచి మాట వెల్లడైందో, ఏదైతే చేయవద్దని అది చేస్తే నీకు క్షేమము కాదని దేవుడు పలు సందర్భాలు నీతో మాట్లాడారో, కానీ ఏం చేసావు నువ్వు? ఆ మాట పక్కన పెట్టి నీకు నచ్చిందే చేస్తూ వచ్చావు. అవునా కదా? దేవుని మాటకు ఏ వ్యక్తి అయితే లోబడుతాడో ఆ వ్యక్తికి తప్పక ఆయన మేలు చేస్తూనే వెళతాడు. ఆ వ్యక్తికి ఆశీర్వాదాన్ని చేతులకు అప్పగిస్తూనే వెళ్తాడు. నేను అనే మాట, ఆశీర్వాదం అంటే ఏదో లక్షలు రావటం కాదు. ఇంట్లో ఆరోగ్యం ఉండటమే ఒక ఆశీర్వాదం, ఇంట్లో నెమ్మది ఉండటమే ఒక ఆశీర్వాదం, ఇంట్లో ప్రశాంతత ఉండటమే ఒక ఆశీర్వాదం. అవునా కదా? ఏదో ఆశీర్వాదం రావాలంటే కోట్లు నోట్లు ఇంట్లో వచ్చి పడాలనేది అది కాదు ఆశీర్వాదం. శరీరంలో ఆరోగ్యం ఉండటమే మాట్లాడే తల్లే ఆశీర్వాదం. కుటుంబంలో ఒక నెమ్మది, ఒక సమాధానం ఉండటమే ఆశీర్వాదం. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, తినేదానికి ఆహారమే ఉన్నా, చేతిలో డబ్బులే లేకపోయినా, ఒంటిండా బంగారమే లేకపోయినా, పలకరించే మనుషులు మన ఎదుట కనబడకపోయినా, ఇంట్లో నెమ్మది ఉన్నదనుకోండి, ఇవన్నీ మన కంటికి కనపడతాయా? ఇంట్లో ప్రశాంతత ఉందనుకొని ఇవన్నీ మనకు కనపడతాయా? ఏం మాట్లాడే? ఎందుకని వారికి కావలసిన ఆనందం, సంతోషం, సమాధానం ఆ ఇంట్లో ఉంది కనుక డబ్బులు లేకపోయినా రేపు సంపాదించుకోవచ్చు అనే ఆలోచన ఉంటుంది. అవునా కాదా? మరి రాత్రి నేను కూడా మీతో అదే చెప్పేది. పలుసార్లు దేవుడు హెచ్చరిస్తూ రాలేదంటారా? పలుసార్లు దేవుడు చెయ్యవద్దు అని చెబుతూ రాలేదంటారా? పలుసార్లు దేవుని వాక్యము చేత ఇదిగో ఈ సరిహద్దులలో నీవు నిలిచి ఉండు, నేను ప్రత్యక్షము కాబోతూ ఉన్నాను, నేను మేఘాల మీద అడుగు పెట్టబోతూ ఉన్నాను కనుక నిన్ను నీవే కాపాడుకొని, నిన్ను నీవే పరిశుద్ధపరుచుకొని, నిన్ను నీవే మహిమ కలిగిన సంఘముగా నిన్ను నీవే మార్చుకో అని ఎన్నిసార్లు హెచ్చరించలేదంటారు? హెచ్చరించారా లేదా? ఏంటండి, వాక్యానికి లోబడు అని హెచ్చరించలేదంటారా? లోబడుతున్నామా? మాట్లాడని తల్లి, లోబడుతున్నావా? లోబడలేదు. అందుకే ఇప్పటి వరకు మన నష్టాన్ని చూస్తూ వస్తున్నాం. ఎంతన్నా కష్టపడండి, ఎంతన్నా ప్రయాసపడండి, ఎంతన్నా శ్రమించండి, ప్రతిఫలం ఏమైనా దొరుకుతుందా? ఏంటండి, మరి దేవుని మాట వినకపోతే మనకెలా దొరుకుతుంది? నువ్వు దేవుని మాటకు కట్టుబడి దేవుని మాటకు శిరస్సు వంచకపోతే నువ్వు పడుతున్న దానిలో ప్రయాస తప్ప, ఆయాస తప్ప ఆశీర్వాదం కంటికి కనపడుతుందా? లేదే. దేవుడు నీతో ఏది చెప్పాడో అది చెప్పండి. మా మాట చెప్పనా? ఇప్పుడు ఏలియా ఉన్నాడు. ఏలియాతో ఏం చెప్పాడు? ఇదో
కరువు రాబోతుంది, కిరీతు వాగి దగ్గరికి వెళ్ళి కూర్చోమన్నాడు. అప్పుడు ఏమన్నా బడాయి మాటలు ఏమన్నా మాట్లాడా? ఏంటండి నేను పోవటం ఏంటండి అక్కడికి, నేను పోయి కూర్చోవటం ఏంటండి, నేను ఏను అన్నాడా? వెళ్ళా ఆ మాట అల్లా ఒకటే. అవునా, మూటములు సర్దుకున్నాడు, భుజం తగిలిసుకుని వెళ్ళి కూర్చున్నాడు అక్కడ. 2 రోజుల తర్వాత మళ్ళీ ప్రత్యక్షమై కాదు పలానా ఊరికి వెళ్ళన్నాడు, పలానా ఆవిడ దగ్గరికి వెళ్ళన్నాడు. ఏమన్నా మాట మాట్లాడా? ఓకే బాబు వెళ్తాను. వెళ్ళాడు. ఏం చేశాడు? దేవుడి మాటకు లోబడ్డాడు కనుకనే 3.5 సంవత్సరం పోషించబడ్డాడే, కొరత లేకుండా. ఈ రాత్రి నేను కూడా మీతో అదే చెప్పేది. దేవుడు ఏ దైత్య నీతో చేయవద్దన్నాడో ఆ విషయం నువ్వేం చేయాలి? చేయకుండా జాగ్రత్తగా నువ్వు ఉండగలిగితేనండి, నా దేవుని యొద్ద నుండి మీ కుటుంబాలకు దీవెనను కలగచేయబోతూ ఉన్నాడు. ఆయన హస్తము చాపి మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆయన హస్తము చాపి మిమ్మల్ని దీవెనకరంగా నిలబెట్టబోతూ ఉన్నారు. ఏ వ్యక్తి అయితే దేవుని మాటకు లోబడుతాడో, దేవుడు చెప్పినట్లుగా చేయగలుగుతాడో, తప్పక ఆ వ్యక్తికి తగిన దీవెనే దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధం కూడా చెబుతా. ఇప్పుడు దేవుని మాట కానీ మనం వినలేదనుకో, దేవుడు కట్టబోతున్న ఆ రాజ్యం నీ చేతుల్లో ఉండదు. నువ్వు ఎంత 24 గంటలు ఉపవాసం ఉండి ఏమండి మోకాళ్ళు పగిలేటట్లుగా, మొహం పగిలేటట్టుగా కన్నీళ్ళు కార్చినా ప్రయోజనం లేదు. దేవుడు ఇవ్వడు. ఎందుకంటే నువ్వు దేవుడు చెప్పింది అమ్మా. ఆయన అంటాడు కదా, ఇదిగో మీరందరూ దేవుడు నా సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నారు, కానీ మీ ప్రార్థన నేను ఎందుకని అయ్యో బాబోయ్ మోకాళ్ళ మీదే ఉన్నానండి బాబోయ్, కడుపు కాల్చుకున్నానయ్యా, కన్నీరు కారుస్తున్నానయ్యా, హృదయం నుంచి మనోదుఖాన్ని కుమ్మరిస్తున్నానయ్యా, మరి నా ప్రార్థన వెనక నువ్వు ఎవరి ప్రార్థన వింటావు అంటే దేవుడు అంటారు, నాకేం వినపడట్లేదురా. ఎందుకని? దేవుడు చెప్పినది నువ్వు దేవుడు చెప్పినది కానీ ఖచ్చితంగా చేసావు అనుకో. నువ్వు అనుకోకూడదు నేను చెప్పిందే కదా చేసేది. బైబిల్ అంటుంది, ఒకడు నేను యథార్థంగా నడిపించబడుతున్నాను అని తనకు తానే అనుకుంటే ఎక్కడికి వెళ్తున్నాడంట? నీకు నువ్వు కాదు అనుకోవాల్సింది. నేను యథార్థవంతుడు, నేననే మాట, యథార్థవంతుని నోట అబద్ధవంతుకున్న మాట వస్తుందా అమ్మా? యథార్థవంతుని హృదయంలో ఎదుటి వారి గురించి చెడ్డగా మాట్లాడగలుగుతాడా? మాట్లాడండి. యథార్థవంతుడు ఎలా ఉంటాడు? ఎదుటి వారి క్షేమము కోరుకుంటాడు. యథార్థవంతుడు ఎలా ఉంటాడు? ఎదుటివాడు పడిపోతుంటే లేపేదానికి ప్రయత్నం పడు, సావు, నీ వింతే అనడు. అంటాడా? చెప్పరు ఏంటి అంత సీరియస్ చూస్తున్నారు? అనడు. ఎందుకని? అతను యథార్థవంతుడు కనుక అతని నోటి నుంచి వచ్చే మాట ఎలా ఉంటుంది? యథార్థంగానే ఉంటుంది. ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట అస్సలు మాట్లాడు. ఎవరు? ఒకసారి ఆలోచించండి. మీరందరూ ఇక్కడ కూర్చున్నారు, మీరు ఈ శుద్ధీకరణ కొడుకులో కూర్చున్నారే, గుండె మీద చేసుకొని నేను యథార్థవంతుడండి చెప్పగలరా? ఏంటి? లేదు. నోరు తెరిస్తే ఏమవుతుంది మనకి? నోరు తెరిస్తే ఏమొస్తుంది? అబద్ధం. ఒక పూట అన్నము లేకుండానే ఉంటామేమో కానీ అబద్ధం లేకుండా ఏం మాట్లాడరే? అబద్ధం లేకుండా మన మనుగడ సాగదు. ఒక పూట అన్నమైన ఆపుతాం, కానీ అబద్ధాన్ని మాత్రం దేవుడు నోరమే ఎందుకు మాట్లాడతా అబద్ధం? నోరమే బాగా నీకేం తెలుసు, పక్కవో నువ్వు పక్కవో, రావాల్సింది అది బయటికి. ఏంటిదే? వాక్యం ఉంటుంది, అబద్ధం ఎవడి వలన కలుగుతుంది? అబద్ధానికి జనకుడు ఎవరు? అమ్మా చెప్పే తల్లే, అబద్ధానికి జనకుడు ఎవరు? సాతాను. యథార్థవంతులకు తండ్రి ఎవరు? యేసుక్రీస్తు. అందుకే ఆయన అంటాడు కదా, నా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుందంట. ఎందుకని? యథార్థవంతుడు ఒక్కడైనా కనపడకపోతాడా? ఇంత లోకంలో, ఇంత విశాల లోకంలో యథార్థవంతుడు లేకపోవటం ఏంటి? ఉన్నాడు, కానీ ఏం చేస్తున్నాడంటే యథార్థవంతుడు పక్కన కూర్చోబెట్టి సాతానుగా చురుములో హృదయంలో పెట్టేసుకుంటున్నాడు. మీరంతా యథార్థవంతులే. అప్పుడప్పుడు వచ్చిపోతున్నాడు. ఎవడు? మీ మేనమామ.
మీ మేనమామ వచ్చి పోతూ ఉంటాడు, పలకరించి పోతూ ఉంటాడు. లేకపోతే మీరంతా చాలా యథార్థం. నేను అనే మాట అండి, మీ అంత నమ్మకస్తులు, మీ అంత యథార్థం ఉంది నాది ప్రపంచకంలో దొరకరు. ఏకంలో ప్రపంచకంలో దొరకరు. ఎందుకని? మీరంతా క్రీస్తు రక్తంతో కడగబడిన వారండి బాబోయ్. మరి మీ అంతటి యథార్థత ఎక్కడ ఉంటుంది? కానీ అప్పుడప్పుడు ఆ యథార్థత పక్కన పెట్టి మనం సొక్క తీసి ఎట్ట తగిలిస్తామో పక్కగా, ఈ సొక్క తీసి ఎట్ట తగిలిస్తామో పక్కకి, అట్ట యథార్థను కసిపు తగిలిచ్చి వాడిని తెచ్చుకొని హృదయాలు పెట్టుకొని మాట్లాడతాం. మళ్ళీ మందిరానికి రాగానే ఏం చేస్తుంది తెలుసా? మళ్ళీ సొక్క తగిలించుకుంటాం. ఏ సొక్క అమ్మా? పని దగ్గరికి పోయినప్పుడేమో సొక్క తీస్తాం, మందిరంలోకి వచ్చినప్పుడేమో ఏమేస్తాం? అబ్బో ఇంకా మీరు పెద్ద ముసుగులే, ఇలా సొక్క, మీరు ముసుగులే ఏకంగా. మీరు ఏమనుకోకుండా నేను చెప్తున్నానని సరి చేసుకుందాం. మన చివరి గడియలలో ఉన్నాం. ఏ రోజు ఏం జరుగుతుంది ఎవ్వడికి తెలియదు. కనుక కన్ను మూస్తే మన దేవునితో ఉండాలి కదా. ఆ ఆశతో ఈ మాటలు మీతో చెప్తున్నానండి. ఏది కష్టమైనా, ఏది భారమైనా దేవుని మాటకు కానీ మీరు లోబడి ఆయన చెప్పినది చేయగలిగితే తప్పక నా ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాజ్యాన్ని మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు. ఆయన రాజ్యం నీ ఎదుట నిలబెట్టబోతూ ఉన్నాడు. ఆయన రాజ్యములో నీవు అడుగు పెట్టబోతూ ఉన్నావు. యుగ యుగములు నీవు నా దేవునితో కలిసి బ్రతకబోతూ ఉన్నావు. అలాంటి కృప మీ అందరికీ నా దేవుడు దయచేయునుగాక. ఒకటి, దైవ సేవకుడు వద్దన్నది చేయకూడదు, చేస్తే రోగం. 2, దేవుడు వద్దన్నది చేయకూడదు, చేస్తే నీ చేతుల్లో నుండి రాజ్యం తొలగిపోతుంది. చివరి మాట నేను చెప్పి ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ తలెత్తండి, మీరు చదివించాను మొదట, అందుకే చదివించింది. ఈ దైవ సేవకుడు ఓ చోట కూర్చున్నాడు. ఈ దైవ సేవకుడి దగ్గరికి అందరూ వచ్చి ఒక నిబంధన చేశారండి. ఎవరితో? దైవ సేవకులతో కాదు. వారు దేవుని సన్నిధిలో చేరి ఒక నిబంధన చేశారు. ఏమని నిబంధన చేశారంటే, మాకు కలిగిన సమస్తం 4:32 చదవండి. అపోస్తుల కార్యములు. అమ్మా, మందిరంలో అడుగుపెట్టిన వారు అందరూ ఏక హృదయం, ఏక ఆత్మ గలవారయుండి, ఆమా ఎవడును తమకు కలిగిన వాటిలో ఏదియు నాదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు ఉండెను. ఇది యోగాక అపోస్తులు బహుబలముగా సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అధికముగా ఉండెను. అందరూ వాటన్నిటినీ అమ్మిన వాటిని అందరు తీసుకుని వచ్చి అపోస్తుల పాదాల ఎదుట పెట్టాను. ఈ సంభవం 4వ అధ్యాయంలో జరిగింది. 5వ అధ్యాయంలో ఒక విషాదం అనొచ్చు. 4వ అధ్యాయంలో విశ్వసించిన వారందరూ, నా భాషలో చెప్పాలి అంటే, యేసుక్రీస్తును వెంబడించాలి అని ఆయన సన్నిధిలోనికి వచ్చిన వారందరూ, ఇంకొక కోణం చెప్తున్నాడు, క్రీస్తు రక్తముతో కడగబడి దేవుడు ఏర్పరచిన ఆ పట్టణంలోనికి వెళ్ళాలి అని తలంచిన ప్రతి ఒక్కరూ ఎలా ఉన్నారంట? అమ్మా చెప్పండి. ఏక మనసు. ఎవరు? యేసుక్రీస్తును విశ్వసించిన వారందరూ ఎలా ఉన్నారు? ఏక మనసు. ఈ రాత్రి నేను అంటాను, ఇక్కడ కూర్చున్నారు కదా, ఇక్కడ కూర్చున్నారే, మీరందరూ ఏక మనసు కలిగి ఉన్నారా? ఎవడాస్తే ఎవడు తీసుకోలేదు కదా. ఏం మాట్లాడండి. ఎవడాస్తే ఎవడు దోచుకోలేదు కదా. ఎవరి డబ్బులు వాడు తీసుకోలేదు కదా. మరి ఏక మనసు కలిగి ఉన్నారా?
సంఘానికి వస్తున్నారు, సంఘంలో ఒకే ఉపదేశం వింటున్నారు, సంఘంలో ఒకే ఉపదేశం ప్రకటించబడుతుంది, సంఘంలో ఒకే ఉపదేశం వినబడుతున్నప్పటికీ, సంఘంలో ఒకే ఉపదేశం ప్రకటించబడుతున్నప్పటికీ ఇప్పుడు ఏమైపోయింది? ఏక మనసు కలిగి ఉండవలసిన సంఘం ఏమైంది? ఏక మనసు లేదు. ఒకరంటే నేను చెప్పట్లేదండి, వాక్యం చెబుతుంది. వాక్యంలో చక్కగా చెప్తుంది, విశ్వసించిన వారందరూ ఏక మనస్కులై. అంటే దేవుని మందిరంలో అపోస్తుల యొద్ద ఉన్న వారందరూ ఏక మనసు. రెండు మనసులు లేవాడా? వారు నమ్మిన సిద్ధాంతం ఏంటంటే, మేము ఒక పాత్రలోనిదే తాగుతున్నాం, ఒక పాత్రలోనిదే భుజిస్తున్నాం, మరి మాకు భేదాభిప్రాయం ఎందుకు? ఒక క్రీస్తే కదా మా కొరకు మరణించింది, ఒక క్రీస్తే కదా మా కొరకు శ్రమపరచబడింది, ఒక క్రీస్తే మా కొరకు సజీవుడై తిరిగి లేచింది, ఒక క్రీస్తే కదా ఈ సంఘానికి స్థాపకుడుగా నిలిచింది. మరి మాకెందుకు భేదాభిప్రాయాలు? మేమెందుకు భేదంతో బ్రతకాలి? మాకొద్దు. మా కొరకు ఒక క్రీస్తే శ్రమపరచబడ్డాడు, మా కొరకు ఒక క్రీస్తే నలగొట్టబడ్డాడు, మా కొరకు ఒక క్రీస్తే రక్తాన్ని చిందించాడు, మా కొరకు ఒక క్రీస్తే సిలువ వేయబడ్డాడు, మా కొరకు ఒక క్రీస్తే ప్రాణము పెట్టాడు, మా కొరకు ఒక క్రీస్తే తిరిగి లేచాడు. మరి ఆ ఒక్క క్రీస్తు మా కొరకు ఇంత త్యాగం చేస్తే మాలో ఎందుకు భేదాభిప్రాయాలు? మేము భేదాభిప్రాయాలు లేకుండా మేమందరము సంఘముగా సమకూర్చబడిన మేము, క్రీస్తు యేసు యందు విశ్వసించిన మేము ఏక మనస్కులై మేము ఉండగలుగుతాం అని ఒక నిర్ణయానికి వచ్చేసారండి వాళ్ళు. మరి ఈ రాత్రి ఈ శుద్ధీకరణ కొడుకులో కూడి వచ్చిన మీ అందరితో ఒక సేవకుడిగా నేను మీతో చెబుతున్నాను. దేవుని ఆవరణంలోనికి వచ్చారు కదా, వచ్చిన మీరు ఏక మనస్కులై బ్రతకగలుగుతున్నారా? దేవుని సంఘంలో అడుగుపెట్టిన మీరు ఏక మనసుతో ప్రభుని స్తుతించగలుగుతున్నారా? ప్రభు బలలో, ప్రభు శరీరంలో, ప్రభు రక్తములో చెయ్యి వేయబోతున్న నీవు ఏక మనస్కుడై, ఏక మనస్కురాలై జీవించగలుగుతున్నావా? అంటే లేదు. మనలో ఏడుందండి ఏకత్వం? ఏడుంది? ఒకరంటే ఒకరు పడదు, ఒకరంటే ఒకరితో గొడవ, ఒకరంటే ఒకరికి నచ్చదు, ఒకరంటే ఒకరికి. నేను మళ్ళా చెప్తున్నాను, ఎవడి సొమ్ము ఎవరు తినట్లేదు కదా, ఎవడి ఆస్తి ఎవరు దోచుకోవట్లేదు కదా, మరి మందిరానికి వస్తున్న నీవు ఎందుకు ఐక్యతలు లేవు? మందిరములు అడుగు పెడుతున్న నీవు ఎందుకు ఐక్యతను కోల్పోతున్నావు? మందిరములు అడుగు పెడుతున్న నీవు క్రీస్తునకు కలిగిన ఆ ఐక్యతల నుంచి ఎందుకు తొలగిపోతున్నావు? ఎందుకు ఆ ఐక్యతను విడచి నీకు నచ్చిన మార్గం ఎన్నుకుంటున్నా? ఒక మాట చెప్పనా? అందుకే దైవ సేవకుడు పౌలు సంఘంతో ఒక శ్రేష్టమైన మాట రాస్తాడు. 4వ అధ్యాయం 1వ వాక్యం తీశారా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యం. నేను తీలా. ఆత్మ కలిగించు కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవలెను. తలెత్తనను చూడండి. ఈ రోజున సంఘములో క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న ఏ సంఘమైనా కావచ్చు, ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఎందుకు ఐక్యతలో నిలిచి ఉండలేకపోతున్నాడంటే ఆ వ్యక్తులు ఎవరు లేరు? సమాధానమును ఐక్యతను కలగచేయగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు లేడు. అందుకే ఇప్పుడు ఏమైపోయింది? ఐక్యతను కోల్పోయావు. నీ సహోదరితో నీవు ఐక్యతను కోల్పోయావు, నీ సహోదరునితో నీవు ఐక్యతను కోల్పోయావు. ఏం లేదు? ఆత్మ ఐక్యతను కలిగించే ఆత్మ నీలో లేదు. ఐక్యతను ఎవరు కలగ చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు ఏ వ్యక్తి హృదయంలో ఉంటాడో ఆ వ్యక్తి ఐక్యత కొరకు ప్రాకులాడుతాడు, పోగొట్టుకోడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఐక్యతకు దూరంగా ఉంటున్నాడంటే ఆ వ్యక్తిలో ఏం లేదు? పరిశుద్ధాత్ముడు లేడు. పరిశుద్ధాత్ముడు ఉన్న వ్యక్తి
ఏ కాడికి ఐక్యతను కాపాడుకోవాలి, ఐక్యతలో నేను ఉండాలి, ఐక్యతలో ఉంటేనే కదా నేను క్షేమాన్ని చూస్తాను అని ఐక్యతను వెతుక్కుంటూ వస్తాడండి. ఎందుకని? పరిశుద్ధాత్మ, ఐక్యపరచగలిగిన పరిశుద్ధాత్ముడు వారిలో ఉన్నాడు కనుక. అందుకని ఈ రాత్రి ఓ సేవకుడు మీతో చెప్తున్నాను, వారందరూ ఏక మనస్కులై, ఎక్కడ విశ్వసించిన వారందరూ ఏక మనస్కులై, ఒక్క మనసే, ఇక రెండో మనసు లేదాడా? ఒక్క మనసే ఆ సంఘములో అడుగుపెట్టిన ప్రతి వారు ఏక మనస్కులై. అందుకే అపోస్తుల కార్యంలో కూడా రాయబడి ఉంటుంది, వారందరూ ఏక మనసుతో. ఎక్కడ ఏక మనసు ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఎక్కడైతే పరిశుద్ధాత్ముడు ఉంటాడో అక్కడ ఏక మనసు ఉంటుంది. ఇప్పుడు మనం సంఘంలో ఎందుకు అడుగు పెట్టాలంటే ఐక్యపరచగలిగిన పరిశుద్ధాత్ముడు మనం పొందుకోవాలి. ఏదో సంఘానికి వస్తున్నాం, వెళ్తున్నాం, ఏదో వాక్యం వింటున్నాం, సపోర్ట్లు కొడుతున్నాం, మైకులు అయితే పాటలు పాడుతున్నాం, అది కాదు. అర్థమవుతుందా? నువ్వు సంఘంలో ఎందుకు అడుగు పెట్టాలి అంటే, ఇదిగో నేను ఐక్యతలో నిలబడినట్లుగా, నేను సంఘములో నిలబడితే నా దేవుడు నాలో నివసించినట్లుగా, ఆయన నాలో నివసిస్తే నేను ఐక్యతను నిలబడతాను కనుక ఆ ఐక్యతను సంపాదించుకునేదానికి నేను పరిశుద్ధాత్మను తప్పకుండా పొందుకొని తీరాలి అని మందిరానికి వచ్చి మందిరంలో అడుగుపెట్టి ఐక్యపరచగలిగిన ఎవరితో ఒక విశ్వాసితో ఐక్యపరచగలిగిన, ఒక సంఘముతో ఐక్యపరచగలిగిన, తండ్రితో ఐక్యపరచగలిగిన, యేసుక్రీస్తుతో నిన్ను ఐక్యపరచగలిగిన ఆ పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడైతే నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావో, వాక్యం చెప్పకనే చెప్తుంది, అక్కడ ఏం ఉట్టిపడుతుంది? సమాధానం. ఏం ఉట్టిపడుతుంది? నెమ్మది. ఏం ఉట్టిపడుతుంది? ప్రేమ, అనురాగాలు అక్కడ ఉట్టిపడుతాయి. ఇప్పుడు అవి లేవంటే ఒకటే గుర్తించండి, హృదయంలో పైకి ఎగురుతుంది అక్క, అంతే. పైకి ఎగురుతున్నాడు అన్న, అంతే. అర్థమవుతుందా? పైకి ఎగురుతుంది అక్క, పైకి ఎగురుతున్నాడు అన్న, కానీ ఏం లేదు. చెప్పండి, ఆత్మ హృదయంలో ఏం కలుగుతుంది? ఐక్యత. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడో ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తి ఏమవుతాడు? ఐక్యపరచబడుతాడు. ఆ వ్యక్తి ఏమవుతాడు? సమాధాన పరచబడుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు అసమాధానాన్ని కలగజేస్తాడా? మాట్లాడండి. మరి నీలో పరిశుద్ధాత్ముడు నీకెందుకు అసమాధానం? నీతో ఉన్న విశ్వాసతో నీకు అసమాధానం కలుగుతుందంటే ఇప్పుడు నీళ్ళు ఎవరు లేరు. అదే గుర్తుపెట్టుకో, అసమాధానం వస్తుంది, నీళ్ళు ఎవరు లేరు. అందుకే ఆ సంఘం ఎలా ఉందో తెలుసండి, అందరు ఏక మనస్కులై ఇప్పుడు ఏం చేశారు? వాళ్ళకు కలిగిన సమస్తం ఏం చేశారు? అమ్మారు. అంటే దేవునితో ఒక నిబంధన చేసి, సేవకులతో చేయలేదు వీళ్ళు. సేవకులతో చేయలే, బాబు మేము పలానా సేవకు పలానా ఎంత ఇస్తాం అని సేవకులతో ఏమన్నా చేశారా? మాట్లాడేంటండి, మాట్లాడేంటి? చెయ్యలా. ఈ పిచ్చి ఏం చేయాలి? దైవ సేవకులు అస్సలు చేయలా. ఏం చేశారు? బాబు మాకెంత కలిగిందో, మాకెంత వస్తుందో అంతట్లో మేమేం చేస్తాం, నీకు ఇచ్చేస్తాం అని అందరూ విశ్వసించిన వారందరూ, ఐక్యతతో సమాధానంతో ఉన్న వారందరూ వారికి కలిగిన తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? మాట్లాడండి, పాదాల దగ్గర పెట్టేశారు. ఇక దాంట్లో మరలా కొంచెం నాకు ఇవ్వని అడిగారా? మాట్లాడండి. మనం కూడా అప్పుడప్పుడు భలే తీర్మానం చేస్తాం కదా, నాకు ఉద్యోగం ఇస్తే మొదటి జీతం అంతా నీకేనయ్యా, ఆ జీతం రగల సగం జోలు పెట్టేసుకుంటాం. ఏమ్మా సగం ఏమో, అన్నా దేవుడు నాకు ఈ నెల ఇదే ఇచ్చాడు అన్నా, తీసుకో. అవునా కదా? మనం ఇంకా కొన్ని త్యాగాలు ఏంటంటే, నాకు వచ్చిన దాంట్లో 10వ వంతు రాబడి అంతా ఏంటండి, మనం చేసే నిబంధనలు రాబడంతా, అయ్యా నెలంతా కష్టపడుతున్న తోడి నన్ను ఆశీర్వదించావు కదా, నా రాబడులు నీకేమిస్తా? 10వ వంతు ఇచ్చేస్తా. ఎప్పుడు? ఎవరితో? పాస్టర్లతో కాదు, ఎవరితో చేశారు? మాట్లాడండి. ఇంకా కొందరు చేస్తారు, ప్రారంభంలో దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు, ప్రభువా సత్యంత వరకు, ఎంతవరకు సత్యది దేవుడు ఎరిగా. కొందరు డైలాగులు, అబ్బో సత్యంత వరకు ప్రభువా
ఈ మందిరాన్ని నేను ఊడుస్తానయ్యా, శాపలేస్తానయ్యా, నేను తప్ప ఇంకొకరికి అప్పగించనయ్యా అని బడాయి మాటలు చెప్పావు, బడాయి సుబ్బమ్మ కదా. ఇప్పుడు ఏమైంది? ఉందా? ఇక మా అన్నలు అయితే చెప్పనక్కర్లేదు. సచ్చంత వరకు నేను మందిరంలో పరిచయం తప్ప అసలు మాననా. ఏమైంది? ఎవరితో చేశావు? సేవకులతో కాదు, దేవునితో. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవునితో ఒక్కసారి నువ్వు నిబంధన చేసావంటే నీ కంఠంలో ఊపిరినందుకు దాన్ని విడిచిపెట్టకూడదు. దేవునితో నిబంధన చేస్తే పాస్టర్లతో చేసినా మర్చిపోయి నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు. ఎవరితో చేయకూడదు? దేవునితో చేసేవాడు దాన్ని మీరకూడదు. ఏదైతే దేవుడితో నిబంధన చేశారో, ఏదైతే దేవుడితో ఒడంబడిక చేశారో, ఏదైతే దేవుడు మాట ఇచ్చారో మాట తప్పకుండా సమస్తములు ఎక్కడ పెట్టేశారు. అయ్యా మాకంటూ ఏం లేదు, ఎదుగో ఉన్నదంతా ఇచ్చేసావు నీకే, మాకు అవసరం లేదు. మరి బాబు మా పిల్ల దేవుడు చూసుకుంటారు, మాకెందుకు? మరి ఉండేదా? దేవుడు చూసుకుంటాడు. ఇస్తాము అని నిర్ణయం తీసుకున్నాక ఇచ్చేస్తాం అని అన్నీ ఇచ్చేశారండి, అన్నీ ఇచ్చేసారు. కానీ ఒక విచిత్రమైన ఒక బాధకరమైన సంగతి ఏంటంటే అందరు ఇచ్చారు, కానీ ఇద్దరు ఉన్నారు. ఎవరు? సరే, నేను అనే మాట ఏంటంటే దైవ సేవకుడు ఏమన్నా అమ్మమన్నాడా? ఇండ్లు ఏం మాట్లాడండి. దైవ సేవకుడు ఏమన్నా పొలాలు అమ్మమన్నాడా? దైవ సేవకుడు వచ్చే రాబడిలో ఖచ్చితంగా నువ్వు ఇచ్చి తీరాలన్నాడా? మీరు చదవండి, దైవ సేవకుడు చెప్పలాడా? ఖచ్చితంగా దశంభాగం ఇవ్వాల్సి ఉంది, కానుకలు ఇవ్వాల్సి ఉంది, పరిచర్య చేయాల్సి ఉంది, సమస్తను అమ్మాల్సిందే, అమ్మి తెచ్చి ఇవ్వాల్సి ఉంది. ఇవ్వకపోయినా శాపం వస్తుంది అన్నారా? ఏమల్లా వీళ్ళే నిబంధన చేశారు, సేవకులు చెప్పలా. వీరే నిబంధన చేశారు, వీరే దేవునితో మాట ఇచ్చారు. మరి ఇచ్చిన మాటలు నిలబడ్డారా? ఏంటండి, కొందరు నిలబడ్డారు, కొందరు నిలబడ్డారు. విచిత్రమైన సంగతి ఏంటి తెలుసా? తిన్నగా వచ్చారు. ఎవరు? ఆ సంఘంలో ఉన్నవాళ్లే. ఏ సంఘంలో ఉన్నవాళ్ళు? ఏ సంఘంలో ఉన్నవారు? ఓసన్న సంఘంలో ఉన్నవాళ్లే. ఎవరో ఎందుకు మళ్ళీ మనం మాట్లాడుకోవటం, మన గురించి మనం మాట్లాడుకుందాం. ఓసన్న మందిరంలో ఉన్నవాళ్లే, ఈ మందిరంలో విశ్వాసంతో అడుగులు వేసిన వారే. ఇద్దరు భార్య భర్తలు. ఎవరోళ్ళు? అననీయ, అబ్బో సద్దిమొకంది. ఇద్దరు పాపం వచ్చారు. మొదట ఆయన వచ్చారు. ఎవరు? అన్నయ్య వచ్చాడు. ఏమయ్యా, అమ్మావు, చెప్పావు. అయ్యా నాకు కలిగింది, నేను అమ్మాను, నా పొలము నమ్మేశాను, ఇదిగో అమౌంట్ వచ్చింది, ఇచ్చేస్తున్నానని దైవ సేవకుడు చెప్పాడు. అప్పుడు దైవ సేవకుడు ఏమన్నాడు? నానా అయ్యో ఇంతకే అమ్మితివా అన్నాడు. అన్నాడా లేదా? ఇంతకే అమ్మితివా అన్నాడు. అప్పుడు ఏమనాలి? ఒరే నా సంగతి దైవ సేవకుడికి తెలిసిపోయిందిరా, ఇప్పుడు ఎంత భక్తిని ముసుగేసుకున్న ప్రయోజనం లేదురా, ఓపెన్ అయిపోదాం అనుకోవాలా? ఏమక్కా చెప్పరేంటి అనుకోవాలా లేదా? ఒరే దైవ సేవకుడు తెలిసిపోయింది నా గురించి, దైవ సేవకుడు ఇంత చక్కగా అడుగుతున్నాడంటే తెలియకపోతే అడగడు కదా. తెలిసినట్టుంది, ఎందుకు నిజం ఒప్పేసుకుందాం? కాదయ్యా ఇంత కమ్మాను, ఇంత నేను తీసుకున్నాను, ఇంత నిక్కిస్తున్నా చెబుదాం, ఏమైంది? అనుకోవాలా? అనుకోకపోగా ఏమన్నా తెలుసా? అవునండి ఎంతే వచ్చిందండి, ఇంతే అమ్మానండి, ఇంతే వచ్చిందని అంత మూట కట్టి కట్టల నోట్లు బాగా ఎవరికి కనపడకుండా తెచ్చి నీకు ఇస్తున్నానండి అన్నారు. అంతే, ఒకే మాట అన్నాడు. ఓ బాబు నువ్వు ఎవరితో నిబంధన చేశావు? దైవ సేవకుడు ఒకటే అంటున్నాడు, నువ్వు మోసపరిచేది దైవ సేవకుడు నన్ను కాదు, నువ్వు ఎందుకు పరిశుద్ధాత్మని మోసపరుస్తున్నావు? నువ్వు అనుకోవచ్చు నా దగ్గర నిలబడి ఏదో అబద్ధంతో కూడిన ఒకటి మాట మాట్లాడితే ఒకవేళ నాకు తెలియక నీకు క్షమించవచ్చు, నాకు తెలియక సరే ఇంతే కదని తీసుకోవచ్చు. కానీ నువ్వు మోసం చేసేది ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడను.
ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని నువ్వు ఎందుకు మోసం చేస్తున్నావు? పరిశుద్ధాత్మ దేవుని మోసపరచడానికి ఎవడు నీలో క్రియ చేశాడు? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని మోసం చేస్తున్నావు అన్నాడు. అయ్యో బాబు లేదండి ఇంతే అన్నాడు. ఇంకంతే, మరొక మాట రాలా. వచ్చిందా? పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు మోసం చేసామన్నాడు. కాదండి ఇంతే, మరొక మాట రాలా. సచ్చి కూర్చున్నాడా. అంతే, కంఠంలో ఊపిరి ఆగిపోయింది, నోట్లో మాటలు లేదు, గుండె కొట్టుకోవటం ఆగిపోయింది, రక్తం నరాలలో ప్రవహించటం ఆగిపోయింది. ఎక్కడ నరాలు అక్కడ బిగిసిపోయాయి. ఇక తీసుకొని వెళ్ళి పాతి పెట్టొచ్చారు. మళ్ళీ 1 గంట 2 గంటలు 3 గంటల తర్వాత ఆయమ్మ వచ్చింది. ఆయమ్మ మా సద్దిమొహం. మళ్ళీ ఆయమ్మ వచ్చింది. వచ్చి దైవ సేవకుడి దగ్గర రాగానే దైవ సేవకు ఒకటి అన్నాడు, మా ఇంతకే అమ్మితీరా? ఏం మాట్లాడండి, ఇంతకే అమ్మితీవా అన్నాడు. అప్పుడు ఏమనాలి? పాపం భర్త చనిపోయే సంగతి ఇంకా ఆమెకి తెలియలా. భర్త పోయి చెప్పాడులే, ఎందుకంటే ముందు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. ఎవరు? భార్య భర్త. ఇదిగో వద్దులేండి, భార్య భర్త ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. ఇదిగో నా మాట విను, నువ్వు పాస్టరో అని మొత్తం తీసుకెళ్ళావు అనుకో, పిల్లలు ఉన్నారు వెనక. ఎవరంటున్నారు? భార్య. లేదే, దేవునితో నిబంధన చేసాము, ఇవ్వకపోతే నష్టం జరిగిద్దంటే నా మాట విను. అంత అలాగే పెడితే అట్ట నువ్వు 24 గంటలు అక్కడే పోయి పరిచయం చేస్తే అట్ట నువ్వు 24 గంటలు అక్కడే మందిరం ఉంటే అట్ట నువ్వు? నా మాట విను. కుటుంబం అంటే ఒకటి ఉంది, పిల్లలు అనే వాళ్ళు ఉన్నారు, భార్య ఉంది, ఇంట్లో సమస్యలు ఉన్నాయి. ముందు ఎన్ని అయిపోయిన తర్వాత ముందు అక్కడికి వెళ్దాం. నా మాట విను. సగం లేపేయి. ఎవరు? లేపేయి అన్నది. అవునా, సరేలే, ఇదేదో బాగుంది ఐడియా అని పాపం ఈ అవ్వం మాట ఈ ఆదా విన్నాడు. ఏ అవ్వం మాట? ఈ అవ్వం మాటలు ఈ ఆదా విన్నారు. సరేలే, దేనికైనా ఉపయోగపడకపోద్దని కొంచెం తీసి కట్టి బీరువాలో దాచిపెట్టి ఆ కొంచెం తీసుకుని వచ్చారు. వచ్చినందువల్ల ఏం జరిగింది అక్కడ? ముందు ఇద్దరు మాట్లాడుకున్నారు కదా. పాపం ఈ అమ్మ కూడా స్క్రిప్ట్ ఒకటే అయిపోయింది. ఒకటి దాంట్లో ఉన్నారు వాళ్ళిద్దరు. పాపం ఆయన అదే, ఈమె ఇదే. పాపం ఆయన వచ్చి ఆయన డైలాగ్ ఆయన చెప్పాడు. చెప్పిన మరుక్షణం సమాధిలోనికి వెళ్ళాడు. పాపం ఈమె కూడా నేననే మాట కొంచెం మార్చొచ్చుగా, కొంచెం మార్చింటే ఏమైనా కనికరించేవాడేమో దేవుడు. మార్చలా. ఆయన బాడిన రాగమే, ఆయన బాడిన తాళమే, ఆయన చెప్పిన మాటే. ఈ అమ్మ వచ్చేసి, అవునండి పాస్టర్ గారండి, ఇంతేనండి బాబోయ్, ఇంతకన్నా మాకు ఎక్కువ రాలేదండి అన్నది. ఎవరు? ఏం మాట్లాడలే? ఎవరు? అయ్యి బాబోయ్, ఇంతకన్నా ఎక్కువ వస్తే మేము ఎందుకు ఏమండి? దేవుడు అంటే మాకు పిచ్చండి బాబోయ్, మరి దేవుడు ఇచ్చింది దేవుడికి ఎందుకు ఏమండి? చేస్తామండి బాబోయ్, మాకు నమ్మండి బాబోయ్, ఇక దండం పెడతాం నమ్మండి బాబోయ్ అన్నాడు. ఎవరు? చెప్పరేంటండి అన్నారు. మరుక్షణమేనండి. అప్పుడు ఏమన్నాడు? సాతాను వల్ల మీరు పడిపోయారు, సాతాను వల్ల మీరు పడిపోయారు అని మరుక్షణమే దైవ సేవకుడు చెప్పిన మరుక్షణం ఏమైపోయింది ఆయమ్మ? వెంటనే ఇక లేటు గాల పడి ప్రాణము విడిచను. ఎందుకని? మిగతా వాళ్ళు ఎందుకు చావలేదు, ఈ ఫ్యామిలీ ఒక్కటి ఎందుకు వచ్చింది అంటే, వీరు దేవునితో చేసిన నిబంధనను మీరారు. వీరు దేవునితో చేసిన నిబంధన ఇప్పుడు ఏమయ్యారు? మీరారు. ఇప్పుడు మీరినందువల్ల ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు మీరినందువల్ల ఇప్పుడు ఏమైపోయింది? నష్టం. నేను ఒక మాట చెప్పనా, ఎలీషా చెప్పింది చేయకపోతే చిన్న రోగమే. దేవుడు చెప్పింది చేయకపోతే రాజ్యమే పోయింది. దేవుడితో నువ్వు చేసిన నిబంధన చేయకపోతే ఏం జరిగింది? ఈ రెండింటి వల్ల పెద్ద నష్టం ఏం లేదు. దేని వలన? సేవకుడు చెప్పింది చేయకపోయినా పెద్ద సమస్య కాదు. దేవుడు చెప్పింది ఒకవేళ నువ్వు మీరినా పెద్ద సమస్య కాదు. కానీ దేవుడితో నువ్వు చేస్తావే నిబంధన, అర్థమవుతుందా? దేవుడితో నువ్వు ఒక ప్రమాణం చేస్తావే,
దేవుని సన్నిధిలో చేరి ఒక ఒడంబడిక చేస్తావే, అయ్యా సత్యంత వరకు నా ప్రాణము విడిచేంత వరకు నీ సన్నిధికి నేను దూరము కాను, నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు నేను నీతో సహవాసం చేస్తాను, నిన్ను విడిచిపెట్టను అని ఒక నిబంధన చేస్తావే, అది ఎప్పుడైతే నువ్వు మీరుతావో, అది ఎప్పుడైతే నువ్వు ఉల్లంఘిస్తావో దాని వల్ల నీకు కలిగేదంటే తెలుసా, ప్రాణ నష్టం. ఏమండి బాబోయ్, నేను బ్రతికే ఉన్నావు కానీ నీ అంతరంగం సచ్చి కూర్చుంది. వాక్యం ఉంటుంది కదా, ఏమని, ఎప్పుడైతే మీరు నా ఆజ్ఞను మీరుతావో మరుక్షణం చస్తావు. ఎలా శరీరపరంగా కాదు, ఆత్మ సంబంధంగా నువ్వు నాకు దూరం అవుతావు, ఆత్మ సంబంధంగా నువ్వు వెనకబడిపోతావు, ఆత్మీయతలో నువ్వు దిగజార్చబడుతావు, లోకానికి నువ్వు సమీపంగా అవుతావు. ఎందుకని నువ్వు నాతో చేసిన నిబంధన మీరావు. ఈ రాత్రి ఒకసారి ఆలోచించండి. ఓ సేవకుడిగా చెప్తున్నాను. ఆ రోజు పేతురు వారి ఎదురు నిలబడి వారితో చెప్పినట్లుగా ఈ రాత్రి ఒక సేవకుడు నిలబడి మీతో చెప్తున్నాను, మీరు దేవునితో చేసిన నిబంధన మీరుతున్నారా? దేవుడితో చేసిన నిబంధనను జాగరూకులై జాగ్రత్తగా పాటిస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. ఏంటి అంత సీరియస్ అయిపోయారు? ఒకసారి ఆలోచించండి అమ్మా. నీ కుటుంబం ఒకప్పుడు దేవునితో చేసింది ఏంటిది అమ్మా? మరి ఇప్పుడు ఆ నిబంధన ఉన్నావా? ఎవరితో చేసింది? నువ్వు దేవునితో. ఆ నిబంధనకు కట్టుబడిపోయావా? ఒకప్పుడు మన నిర్ణయాలు ఏంటి? ప్రభువా, ఎక్కడ కూటం జరిగిన వస్తానయ్యా కదా, ప్రతి శనివారం వస్తానయ్యా, అబ్బా ప్రతి బుధవారం వస్తానయ్యా, అమ్మా ప్రతి ఆదివారం తప్పకుండా నేను సన్నిధిలో ఉంటానయ్యా, అబ్బా ప్రతి ఉదయాన్నే వచ్చి మందిరం కూడా షాపులు వేస్తాను, అమ్మా. ఏమైంది నిబంధనలు? ఏమైనాయి? మన నిబంధన ఎలా తెలుసా? ఇసుకలో రాసాం, బండ మీద కాదు, క్రీస్తు మీద రాయలే. నువ్వు ఏదో నామక వాస్తప్పుడు నిబంధనలు చేసావు. ఎక్కడా? ఇసుక మీద రాసావు. నేను ఒక అల వచ్చింది అనుకో, ఉంటుందా? చెదిరిపోతుంది. బండ మీద రాసి చూడు, బండ మీద చెక్కి చూడు, ఎప్పటికీ ఎన్నటికీ కదలదు. అందుకే రాత్రి మరలా చెప్తున్న ఒక సేవకుడికి, నీ ఇంట్లో ప్రాణ నష్టం అంటే నీ ఆత్మ సంబంధమైన జీవితం సాతాను చేతుల్లోనికి వెళ్ళక మునిపే, నీ ఆత్మ సంబంధమైన జీవితం సాతాను చేతిలో నిలబడక మునిపే ఈ రాత్రి కనికరము కలిగిన మరలా మీతో చెబుతున్నారు, మీరు దేవునితో చేసిన నిబంధన, మీరు దేవునితో చేసిన ఒడంబడిక ఈ రాత్రి నీ మనసు తెరచి ప్రభుతో చెప్పగలుగుతాయో, ఇక మీదట నీ మాటకు నేను లోబడుతాను, నీతో చేసిన నిబంధనను మీరను, ఇక మీద నీ నిబంధనకు నేను కట్టుబడి అడుగులు వేస్తాను, నా ఆత్మ సంబంధమైన జీవితమును వెలిగించు అని ఈ రాత్రి నువ్వు కోరుకోగలిగితే, ఈ రాత్రి ఆశపడగలిగితే, మరలా నా దేవుడు నీ ఆత్మ సంబంధమైన జీవితమును వెలిగించబోతూ ఉన్నాడు, వెలుగుమయముగా మార్చబోతూ ఉన్నాడు. పూర్వము కంటే ఇక మీదట ఉన్న దానికంటే రెట్టింపైన ఒక వెలుగు నీలో ఉదయించబోతూ ఉంది. రెట్టింపైన వెలుగుతో నీవు వెలిగించబడినట్లుగాను పరిశుద్ధాత్మదేవుడు నీ అంతరంగంలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. నీ స్థితిని మార్చివేయబోతూ ఉన్నాడు, నీ పరిస్థితిని మార్చివేయబోతూ ఉన్నారు. ఈ దినము నుండి ఈ శుద్ధీకరణ కొడుకులు ఈ రాత్రి నుండి నా దేవుడు నీలో అడుగుపెట్టి పోగొట్టుకున్న ఆత్మను, పోగొట్టుకున్న ఆత్మీయ స్థితిని, పోగొట్టుకున్న జీవమును మరలా నా దేవుడు మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఈ రాత్రి నుండి మీరు జీవాన్ని పొందుకోబోతూ ఉన్నారు. ఈ రాత్రి నుంచి నా దేవుడు మిమ్మల్ని జీవింప చేయబోతూ ఉన్నాడు. ఒక్కొక్కరు జీవింప చేయునట్లుగాను ఆయన ఆత్మ మీలోనికి వచ్చి మరలా మిమ్మల్ని బ్రతికించునుగాక, మరలా మీరు బ్రతుకున్నట్లుగా అద్భుతం చేయునుగాక. నిబంధనలు బ్రద్దలైపోవచ్చు, ఒడంబడికలు బ్రద్దలైపోవచ్చు. ఈ రాత్రి నీవు తీర్మానము చేసుకోగలిగితే, ఈ రాత్రి మనసు విప్పి నీ మనోనేత్రాలు తెరచి పశ్చాత్తాపడగలిగితే, పూర్వం ఉన్నదానికంటే అత్యధికమైన వైభవం నా దేవుడు నీ జీవితానికి అనుగ్రహించబోతూ ఉన్నాడు, నీ కుటుంబానికి అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆ జీవితం నీకు కలుగునట్లుగా
ఈ రాత్రి నీ మనసు మార్చుకొని పశ్చాత్తాపపడి ఈ రాత్రి ప్రభు పాదాలు పట్టుకొని నువ్వు అడగగలిగితే, అయ్యా తెలుసో తెలియకో నిబంధన మీరాను, తెలుసో తెలియకో నీతో చేసిన వాగ్దానాలు నిబంధనలన్నింటినీ నేను బ్రద్దలు చేశాను, ఈ రాత్రి నీ పాదాలు పట్టుకొని నేను అడుగుతున్నాను, ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని ఈ రాత్రి నీవు దేవునిని అడగగలిగితేనండి, ఈ రాత్రి కనికరము కలిగిన దేవుడు, ఈ రాత్రి మీ మీద జాలి కలిగిన దేవుడు ఈ రాత్రి మీ అందరితో చెప్పకనే చెబుతున్నాడు, ఇదిగో నేను మరలా మీరు పోగొట్టుకున్న ఆ జీవమును నేను మరలా మీకు దయచేయబోతూ ఉన్నాను, పోగొట్టుకున్న ఆ పరిచర్య కలిగిన ఆత్మను నేను మరలా మీలో నూతనముగా నేను పుట్టించబోతూ ఉన్నాను, పోగొట్టుకున్న ప్రతిదీ మరలా నేను మీకు అనుగ్రహించి మిమ్మలను ఎక్కడ ఉంచబోతున్నా తెలుసా, నాతో పాటు నా సింహాసనం మీద నేను మిమ్మల్ని అందరినీ నిలుపుకోబోతూ ఉన్నాను. అందుకని ఈ రాత్రి మీరందరూ చేయవలసిందేంటి చెప్పండి? మనుషులతో చేసిన నిబంధన కంటే దేవునితో చేసిన నిబంధన అస్సలు మీరకూడదు. దేవునితో చేసిన నిబంధన మీరావు, మీకు తెలుసు కదా ఎక్కడ మీరారో, ఎక్కడ మీరుతూ వచ్చారో. రాత్రి దాన్ని అందరిని విడిచిపెడదాం. ఈ 7వ మాసంలో సంపూర్ణత కలిగిన మా సంపూర్ణంగా విడిచిపెట్టండి. దేనిని 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 దేవునితో చేసిన నిబంధన మీరారు కదా, మీరిన వాటిని అన్నింటినీ విడిచిపెట్టండి. విడిచిపెట్టి ఒక నూతన సృష్టిగా ఎలా మారాలి? ఎలా మారాలి? లేదులే ఎక్కడ వేసేవారు గొంగలంటే అక్కడంటే ఇబ్బందులు, నో ప్రాబ్లం, మీ జీవితం మీది. తర్వాత ప్రభు ప్రత్యక్షమైనప్పుడు రెడీగా ఉంటాడు. ఎవడు ఎవడు రేపు రోజున ప్రభు ప్రత్యక్షం ఆడిపోయి, అయ్యా నిజమేనయ్యా బాబోయ్ అంత కష్టపడి ఎంత కష్టపడండి ప్రభు ఒకటే అంటాడు, నువ్వెవరువో నాకు తెలియదు. నీవు దేవునితో చేసిన ఆ నిబంధనే ఆయన ఎదుట నిన్ను నిలబెడుతుంది, అంతే. ఇంకా ఏ సాక్ష్యం అక్కర్లేదు నీకు. ఏ పాస్టర్లు గీసిన సాక్ష్యాలు పనిచేయవు అక్కడ. ఎక్కడ? పరలోకంలో ఒకే సాక్ష్యం. ఏ సాక్ష్యం? నీవు దేవునితో చేసిన ఆ నిబంధనే ఒక సాక్ష్యం. రాత్రి నూతనంగా దేవునితో నిబంధన చేయండి. మీ నిబంధన అన్నిటిని నా దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. ఏదైతే చేస్తావో అక్షరాలు దాన్ని చేసి ముగించబోతూ ఉన్నాడు. మీరు చేసిన ప్రతి నిబంధనను బట్టి ఆయన మీకు ఆ రాజ్యమును అప్పగించును గాక. ఆయనతో మీరు చేసిన ఆ నిబంధన మరల నూతనముగా మిమ్మల్ని ఉజ్జీవపరచును గాక. దైవ సేవకుడు చెప్పినదే చేయాలి. 2, దేవుడు నీతో ఏదైతే చెప్పాడో అదే చేయాలి. 3, నీవు దేవునితో చేసిన నిబంధన మీరకుండా చేసిన నిబంధనలో నిలిచి ఉండాలి. చెప్పింది చేయకపోతే రోగం, దేవుడు చెప్పింది చేయకపోతే రాజ్యం పోతుంది. దేవుడితో నువ్వు చేసిన నిబంధన చేయకపోతే ప్రాణ నష్టం. ఈ అనుభవాలు మన కుటుంబంలో లేకుండా దేవుడు నూతనముగా మరల మన వెలిగించునుగాక, మన బలహీనతను తీసివేయునుగాక, మన రోగాలకు ముగింపు కలుగునుగాక, మరల దేవుడు ఆ రాజ్యం మన చేతులకు అప్పగించునుగాక, మరల మనం జీవాన్ని పొందుకొని సాక్షులుగా బ్రతుకుదుముగాక. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం. ఇప్పటి వరకు నీ సున్నిధిని మాతో నిలబెట్టారు, అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడు. రాత్రి నాయన సేవకులు చెప్పింది, మీరు చెప్పింది, మేము మీతో చేసిన ఆ నిబంధనను మీరకూడదని మీరు చక్కగా వివరించారు. ఇక మీదట సేవకుడు చెప్పిన మాటకు మేము లోబడినట్లుగా, మీరు చెప్పిన మాటకు మేము విధేయతను చూపెట్టినట్లుగా, మేము చేసిన ఆ నిబంధన మీరకుండా జాగ్రత్త పడినట్లుగా మీరు మరొక్కసారి మాకు జ్ఞాపకం చేశారు. ఇక మీదట మేము ఆ దిశలో వెళ్లకుండా మీరు చెప్పినట్లే మేము అడుగులు వేయబోతూ ఉన్నాం. మీ సేవకులు చెప్పినట్లే మేము నడిపించబడబోతూ ఉన్నాం. మేము చేసిన నిబంధన ప్రకారం మేము అడుగులు వేయబోతున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని దీవెనకరంగా నిలబెట్టండి. రేపటి రోజున యోగ్యులుగా మేమందరం పాలు పొంది నీ బలలో నాయన నీ శరీరం నీ రక్తమును భుజించి తాగున్నట్లుగా విశేషమైన కృపచేత నింపండి. ఇక మీదట మా ఆత్మ సంపదన జీవితం చనిపోకుండా మరలా వెలిగించబడినట్లుగా నూతన ఆత్మ మా లోనికి మీరు పంపినందుకై మీకు స్తోత్రం. ఒక్కొక్కరిని మరలా మీరు వెలిగించబోతున్నందుకై మీకు స్తోత్రం, బ్రతికించబోతున్నందుకై మీకు స్తోత్రం. ఈ ప్రజలు బ్రతుకున్నట్లుగా ఒక అద్భుతమైన మీ కార్యమును మీరు జరిగించి మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
మన ప్రభువు అనే యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి ఈ రాత్రి ఈ శుద్ధీకరణ కొడుకుల పాలు పొంది సేవకుల మాట వినాలి, దేవుని మాటకు విధేయతను చూపెట్టాలి, మేము చేసుకున్న నిబంధనలు ఉండాలి అని నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు తోడై ఉండి ప్రతి ఒక్కరికి నెమ్మదిని, సంతోషమును, ఆనందమును కలగచేసి ప్రతి ఒక్కరిని మరలా నూతనముగా వెలిగించును గాక. ఆమేన్.